ఫర్ అప్రిషియేషన్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్ గా నేను బిజినెస్ గురించి నేను ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు అంతకంటే ముందు నేను మీటింగ్ బతలాడినప్పుడు ఎందుకు వెళ్ళాలంటే రోజు వచ్చి నా ఇంట్లో కూర్చొని సార్ అది ఒక మీటింగ్ రారా ఇదేదో తెలుసుకో, మీటింగ్ రారా ఇదేదో తెలుసుకో. రోజు నా ఒకరి కోసం మా ఇంటికి వస్తుందంటే నాకేమనిపించదు అంటే ఇంతకాలం మా ఇంట్లో పడుతుందంటే ఇంకెంత వచ్చి పడేది నేను అకౌంట్ ఎంత పడుతుంది ఇంకెంత లాభం ఉందో నాకు ఎంత కాదు. ప్లీజ్ నా మీటింగ్ అంటే అడ్డగా వెళ్తావా ఇది ఎట్లుంటుంది స్టార్టింగ్ లో ఎస్ఆర్ దాదాపు 4 నెలల తర్వాత సీన్ సార్ ఏమన్నారంటే సైన్లో నేను జాబ్ రిజైన్ చేస్తున్నా పంచాయత్ సెక్రటరీ వెస్టీజ్ కోసం అన్నాడు. ఎంత శరం తప్పినకైనా ఎంత నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నకైనా ఏ గవర్నమెంట్ జాబ్ నాకు రాలే కాదు. ఒకవేళ అప్లై చేసిన అప్లికేషన్ తీస్తాను కదా రాదు. ఎందుకంటే మన సర్వ స్థాయిలో ఉండేది అంత కథలో జరిగింది కాబట్టి అది రాదని చెప్పి నేను అప్లై చేయలేదు. నాకు రాజధానికి వచ్చిందంటే గ్రేటా కదా. ఇంత గ్రేట్ అయినోడు అంత జాబ్ కొట్టినోడు ఈకేం పోయే కాలం వచ్చింది సప్లై కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేస్తుండు అనుకొని 2 డౌట్లు వచ్చినాయి నాకు. మీకు కూడా వస్తాయి అవే డౌట్. ఆ 2 డౌట్లు ఏంటంటే సప్లై కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేస్తుందంటే దానికంటే పెద్దది ఏమన్నా దొరుకుతుండాలి. ఇదే డౌట్ వస్తారా ఒకటి. రెండోది ఈయన ఎవడో మోసం చేసి ఉండాలి. ఏదో మ్యానిపులేషన్ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసి ఉండాలి. మనకున్న తెలివి ప్రకారం మనం దేని కూడా వేస్తాం పక్క మోసం చేసి నేను ఎవడో అని వస్తారా అంత ఫేక్. ఇది మన పాండిత్యం అసలు ఎగపడ్డ చెరుకు దాటి దగ్గర ఉంటుంది. మనం ఈ నాలెడ్జ్ తోటి నేను ఎవడో మోసం చేసింది కానీ మోసం ఎట్లా చేసిందో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన బంద్ చేయాలంటే నన్ను కొడుతున్నాడు. ఆ స్థాయిలో ఉన్నాను స్పీక్ లో ఉంది. నేను పోయి బంద్ చేయాలంటే నన్ను కొడతాడు. ఇప్పుడు బంద్ చేయకుండా నేను ఏం చేయాలంటే వీడు మోసపోయింది వాస్తవం. ఎట్లా మోసపోయిందో తెలియదు నాకు. నేను మీటింగ్ పోయి ఎట్లా మోసం చేస్తారో తెలుసుకోవాలి. మోసం అయితే పక్క ఎస్టీలో గ్యారెంటీగా మోసం జరుగుతుంది. ఎన్ని పర్సెంట్ వస్తే నేను ఫిక్స్ అయ్యి మాట పోయి కూర్చొని 450 అంటే చూస్తారు ఇట్లా కొడుతా బాగా రెడీయా? ఆర్ యూ రెడీ? సార్ నేను మీటింగ్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఈ బిజినెస్ చిన్న బిజినెస్ కనుక్కొని వెళ్ళలేదు. ఒకటి వాడు నా ఎంట పడుతుంది కాబట్టి చిన్న కనపడి వెళ్ళలేదు. మీటింగ్కి వెళ్ళేటప్పుడు సీన్ సార్ చెప్పిన మాట ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వదిలేస్తుందంటే ఈ తెలియకుండా ఎవరో మ్యానిపులేట్ చేసింది. ఇంత పెద్ద బిజినెస్ నాకు తెలిసి దాంట్లో జెన్యూనిటీ ఉండదు. గ్యారెంటీగా లక్షల కార్లు వస్తున్నాయని చెప్తే ఏదో మోసం జరుగుతుంది. కానీ ఏం మోసం అనేది నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పలేదు. ఒక మీటింగ్ పోయి ఆ మోసం ఏందో తెలుసుకొని సింగ్ సార్ చెప్పి ఈయన్ని బంద్ చేయాలి అనుకుని పోయింది. నేను జాయిన్ అవుతాను కాదు ఆయన బంద్ చేద్దాం. బంద్ చేయించడం ఇది జాయిన్ చేయించడం ఇది చెరవాకాయ పెద్ద కొడుకులు పోయి మీటింగ్ లో కూర్చున్నాను సార్. మీటింగ్ నేను పాండి సారు సెన్ సార్ ముగ్గురం పోయినాం. నా బండి మీద పోయి కూర్చొని ఆ మీటింగ్ చెప్పడానికి కూడా ఏమంటే సార్ మిమ్మల్ని ఎవరిని కూడా ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వమని అడగడానికి వీలు. ఈ బిజినెస్ ఏందో తెలియక 198 మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 198 మందికి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే క్లారిటీ లేక 15,000 రూపాయల ఉద్యోగానికి ఇచ్చే వాల్యూ కూడా దీనికి ఇవ్వట్లేదు. పొద్దున్న వేస్తే కానిస్టేబుల్ జాబ్ పడ్డది లేకపోతే ఒక దగ్గర ఇంటర్వ్యూలు పడ్డాయని చెప్పి 4-5 రోజుల నుంచి ప్రిపేర్ అయిపోయి అక్కడ పోతుంది తప్ప ఇక్కడ మీటింగ్ ఉందంటే ఒక అర్ధగంట సేపు కూడా కూర్చోపోవడానికి కారణం ఏంటంటే ఇదేందో తెలియక మా వాళ్ళు కూడా దీన్ని రాంగ్ లో ప్రజెంట్ చేస్తుంటారు. పైసలు వస్తున్నాయి రాని, ఇంతమంది జాయిన్ చేసి ఇంత వస్తుంది రాని, నాకు కార్ వచ్చింది రాని, ఒక కండక్టర్ డబ్బులు వచ్చినాయి రాని అని చెప్తారు తప్ప ఇది ఏంటిదో ఎవరు చెప్తలేదు. కాబట్టి మిమ్మల్ని పిలిచినాం సార్ ఇదేందో తెలుసుకోండి అన్నాడు. తెలుసుకోవచ్చా లేదా? నేను ఇందాక మీకు చెప్పింది మళ్ళీ చెప్తున్నా. నేను ఈ మీటింగ్ లో కూర్చున్నట్టు ఇంకో పని చేయలేదు కాబట్టి ఇక్కడ టైం తీసుకున్నాంటే ఇదేదో తెలుసుకున్నా. చెప్పలేము దేవుడు ఎక్కడి నుంచి తర్వాత తీసుకున్నా తెలియదు. వీళ్ళందరూ అట్లా వచ్చిన కదా ఏమైనా ఇంటర్వ్యూలు వచ్చినా వీళ్ళందరికీ కావాల్సిన మెసేజ్ వచ్చిన గొర్రె గుంపుకొని కూర్చోబెడితే నిలబడి వీళ్ళంతా ఎస్ఆర్లో మీరు కూడా అట్టే వచ్చింది చెప్పలేము. మీకు కూడా కలవచ్చు కదా ఇది. నేను ఎట్లా అనుకున్నాను అక్కడ కూర్చొని చెప్పలేము. ఈ బిజినెస్ కూడా మనకి టచ్ చేద్దామని చెప్పి విందామని చెప్పి డిసైడ్ అయ్యి కూర్చొని ముందు షట్టర్ ఓపెన్ చేస్తాం. ఈడ కూర్చొని కూడా షట్టర్ క్లోజ్ చేసుకుంటారు కాదు పని ఎస్ఆర్లో. ఈడ కూర్చొని ఎప్పుడైపోతుందో మీటింగ్ భరిస్తుంది పోతా లోపలికి. నేనేం చెప్పినా బైపాస్ లో పోతుంది మీదికి.
లోపలికి పోదు. ఉమ్రా అందరి కూడా ఆర్ యూ హియర్? థ్యాంక్ యూ. సో నేను కూర్చున్నప్పుడు ఆయన చెప్పింది మీకు యాక్చువల్గా చెప్తా. నేను మళ్ళీ చెప్తున్నా సార్, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటిది ఇది మీ బయట ఏ బిజినెస్ తోనే కంపేర్ చేయండి, ఎంత పెద్ద బిజినెస్ తో దానికంటే మినిమం మొదలు పెడితే 10,000 రెట్ల కంటే గొప్ప, 10,000 రెట్ల కంటే పెద్దది ఏ బిజినెస్ తోనే కంపేర్ చేయండి. నేను ఆ మాట ఎందుకన్నా మీకు అర్థమైపోతుంది. మరి ఇంత పెద్ద బిజినెస్ జనాలు పట్టించుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి, జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి, ఫేక్ రీజన్స్ కాదు. మీకు ఇంకో విషయం చెప్తున్నాయి, దీని పేరు చెప్పుకొని జరిగే మోసాలు ఉన్నాయా బయట? సార్ ఉన్నాయా లేవా? ఫేక్ ఉందా లేదా బయట? ఫేక్ ఎప్పుడు వస్తుంది? ఒరిజినల్ ఉంటేనే వస్తుందా? ఒకవేళ ఫేక్ అదే ఒరిజినల్ ఉంటేనే దాన్ని బేస్ చేసుకొని డూప్లికేట్ తయారు చేస్తారు. ఎస్ఆర్ 500 నోటు ఉంటేనే ఇంకో 500 నోటు దొంగ నోటు వస్తుంది. 600 నోటు దొంగ నోటు తయారు చేస్తే కొడతారా అని? ఎస్ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయంటే, నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పుకొని ఫేక్ అంతా నడుస్తుందంటే ఒరిజినల్ ఉన్నట్టే కదా. అయితే ఇండస్ట్రీ మొదలైంది 1920లో అమెరికాలో మొదలైన కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. దాన్నే రాను డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే. ఈ 4 పదాలు 120, నేను మినిమం చెప్తున్నా మీకు, 170 దేశాల్లో కూడా 120 దేశాల్లో పటిష్టమైనటువంటి చట్టాలు పెట్టి వాళ్ళు నెత్తి మీద పెట్టుకున్న ఇండస్ట్రీ. మన ఇండియాలో ఎట్లయింది 1990. అయితే వచ్చినప్పుడు ఒకటి గట్టిగా పట్టుకున్నారు మన ఇండియన్స్. ఏం గట్టిగా పట్టుకున్నారంటే జనాన్ని జాయిన్ చేస్తే ఎక్కువ మంది జాయిన్ చేయాలి. ఏం జరుగుతుంది అక్కడ సంబంధం లేదు, నువ్వు ముందుగానే జరుగుతుంది సార్. అందులో చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, PONZE పాంజీ స్కీమ్, ఈ 4 మంది ముంచేటివి బాగా పాపులర్ అయి జనాల్ని ముంచి ఒరిజినల్ కాన్సెప్ట్ కూడా బొందబెట్టి పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒరిజినల్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చినా కూడా ఏం చేయాలంటే జాయిన్ అయ్యండి కదా, వాళ్ళు నీకు దండం పెట్టాడు ఇంతకుముందు జాయిన్ అయినా అది జరిగి వస్తున్నాడు. మా ఇంటి పక్కన వాళ్ళు అందరితో కలిసి నా మొత్తం ఖరాబ్ అయితే నా దగ్గరికి రాదు అని చెప్తున్నారు. నేనేమంటానంటే పవిత్రమైనటువంటి వృత్తి వైద్య వృత్తి. ఎస్ఆర్ఓ స్టెథోస్కోప్ వేసుకొని అదే ఒక మానవిక భావించి భార్య పిల్లల దగ్గరికి కూడా వెళ్లకుండా కరోనా టైంలో చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పేషెంట్లను బతికించిన డాక్టర్లు ఉన్నారు, కొన్ని వందలాది మంది. ఎస్ఆర్ఓ ఆ డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్న మనం స్టేటస్ లో పెట్టుకొని. అదే కరోనా టైంలో శవాలకు ట్రీట్మెంట్ చేసి పైసలు వసూలు చేసిన డాక్టర్లు వాళ్ళు. ఎంత పవిత్రమైన వృత్తి వైద్య వృత్తి, దాని పేరు చెప్పుకొని కూడా లక్ష దందాలు నడుస్తున్నాడు బయట. పోలీస్ వ్యవస్థ చాలా పవర్ఫుల్ వ్యవస్థ. ఎవరైనా పోలీసు కానిస్టేబుల్ చనిపోతే స్టేటస్ లో పెట్టుకొని మనం వాట్సాప్ కొడుతున్నాం, సెల్యూట్ చేస్తాం. ఎస్ఆర్ఓ ఎందుకు అంటే వాళ్ళు దేశానికి చేసే సేవ, దేశం కోసం ప్రారంభించిన పోలీసులు. ఈవెన్ మన తెలంగాణ కోసం కర్తవ్య తుపాకి పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోయింది మిస్టేక్ సార్. ఎస్ఆర్ఓ అదే కానిస్టేబుల్ జాబ్ చేస్తారు, లంచాలు తీసుకునే బయట. అంటే వృత్తి ఎంత పవిత్రమైందైనా, బిజినెస్ ఎంత పవిత్రమైందైనా దాని పేరు చెప్తుంది జరిగే మోసాలు గ్యారెంటీగా ఉంటాయి సార్. మోసం హైలైట్ అవుతుందా, మంచి హైలైట్ అవుతుందా? ముంచింది హైలైట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎన్ని పాపులర్ అవుతాయి? తప్పదో పైసలు పెడితే గడియలు ఎత్తాయి. ఆ కంపెనీ పేరు పాపులర్ జనాలు ఇస్తాను. అగ్రికల్చర్ తెలుసా మీ అందరికి? మంచిదా ముంచిందా? ముంచింది కాబట్టి మీ అందరూ తెలిసింది. లెస్ మీ అందరూ తెలియదు, మంచిది కాబట్టి. దీనికి ఎవరు పాపులర్ చేయడం, ఎవరు టీవీలకి లేదు రాదు, లేపేది టీవీలో వస్తుంది. ఇక లేకపోతే కొత్తగా వస్తుంది టీవీలో. నేనేమంటుందంటే ఒక్క వ్యవస్థ నాకు భూమిలో చూపెట్టింది సార్, ఫేక్ లేదు తింటారు. సో మీ వన్ ఇండస్ట్రీ ఒక్క బిజినెస్ చూపెట్టాడు, ఇందులో మోసమే జరగదు సార్, అసలు ఛాన్స్ లేదు. నేను మీకు మొత్తం లీస్ట్ గుడి పవిత్రమైందా కదా? పరమ పవిత్రమైన టెంపుల్. పూజారి భక్తులు ఇచ్చినటువంటి పులిహోర ప్రసాదం వాళ్ళ ఫ్యామిలీకి పెట్టి, భక్తులు ఇచ్చిన కానుకలతో మాత్రం వాళ్ళ పిల్లలు చదివించుకొని తన జీవితం, తన కుటుంబ జీవితం మొత్తం టెంపుల్ కి అంకితం చేసి చచ్చిపోయినాక గుళ్ళనే కలిగిన పూజారులు. నిజాను బయట ప్రపంచంతో సంబంధం లేదు. దైవారాధన, దేవి పూజ, అక్కడనే వాళ్ళ జీవితం మొత్తం. అదే పూజ ఉంది. ఎత్తుపోయిన పూజారులు అక్కడ. నేను పూజారులు చెప్తలేను, అక్కడ ఇట్లాంటి వాళ్ళు కూడా అని చెప్తున్నా. అది అర్థం చేసుకోండి. అలా దాన్ని ఇంకో రూపం తీసుకెళ్ళండి. టీచర్ పవిత్రమైన వృత్తి, ఉపాధ్యాయుడి. ఆడపిల్లలు ఏమిటో టీచర్ల గురించి జీవి వస్తున్నారు కదా. సో నా పాయింట్ ఏంటంటే సార్, ఎంత పవిత్రమైన బిజినెస్ లోనైనా చెడు గ్యారెంటీగా మనం చెడు చూడలే. ఇక్కడ దాకా ఉపాధ్యాయుల వృత్తి గొప్పది, డాక్టర్ వృత్తి గొప్పది. ఈవెన్ GHMC లో ఉన్నటువంటి కార్మికులకు సలాం చేస్తున్నాం కరోనా టైంలో. ఎస్ఆర్లో అన్నింటిలో మంచిని తీసుకున్నాం మనం. డైరెక్ట్ సెల్లింగ్ విషయాలు రాగానే మొత్తం పెట్టి అంత అన్ని అయిపోయాయి.
నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకంటే మంచి చదువుకున్నాను, నాకంటే మేధావులు చాలా మంది వస్తారు. ఇప్పుడే జస్ట్ ఒక గంట కింద ఒక మెసేజ్ వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐడి తీసుకున్నాడు సార్ నిన్న నాగరికర్లో మెసేజ్ అప్పట్లో కావలి మేడం అని మన ఎంఎస్ఆర్ గవర్నమెంట్లో నిన్న తీసుకున్నాడు సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కుక్క తీసుకున్నారు సార్ అందరూ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక పర్సనాలిటీ ఒక బిజినెస్ లోకి వచ్చిందంటే ఆయన ఈ ప్రోడక్ట్ వాడుతున్నట్టే జనాలు అందరూ దాన్ని వాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడగబోయే రారు. ఎస్ఆర్ నా పాయింట్ ఏంటంటే ముందు బిజినెస్ ఏందో మనం అర్థం చేసుకున్న తర్వాత మోసాలు ఇంకే తెలుస్తాయి. ఒరిజినల్ ఇప్పుడు 500 ఒరిజినల్ తెచ్చిందనుకో సార్, డూప్లికేట్ గుర్తుపట్టచ్చా లేదా? ఎస్ఆర్ మన వాళ్ళు ఒరిజినల్ ఇచ్చి పెట్టి పైసలు పడుతున్నారు. ఎంతమందికి పైసలు వచ్చాయి? పైసలు ఇళ్ళ కూడా వస్తాయి, మంచి కూడా వస్తాయి రావా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే కూర్చోబెట్టి అందరినీ సార్ నేను ప్రారంభించడానికి కారణం ఏంటంటే 10,000 కట్టి పోయినతో కట్టించిన అని చెప్తాను. నేను కూడా అందరూ తలా 10,000 కట్టి తలా 10,000 కట్టి ఒక ఇద్దరు కార్లు వస్తే రావా? సాయంత్రం వస్తాయా రావా? ఆ కార్ చూసి జాయిన్ అయ్యేది ఎంతో మోసపోతారని చెప్తున్నాను. నేను కార్ వచ్చింది కాబట్టి నేను కూడా వస్తాను. నో, ఏం చేస్తే కార్ వచ్చింది అనేది కానీ ఇప్పుడు మనకున్నటువంటి ఒపీనియన్ ఏమైతుందంటే ఎక్కువ పైసలు వస్తే మంది వచ్చింది. మన దృష్టిలో పైసలు ఎక్కువ రావాలి. పుస్తకం ఎవడన్నా ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టింది అనుకో సార్, దడా ఒక 6 నెలలు ఫస్ట్ వచ్చి ఆలోచన ఏంది, ఎంత కష్టపడ్డాడో అంటారా? ఎంతమంది ముచ్చుడు పుసుకుని ఆ గ్యాప్ లో వాళ్ళ అత్తగారి ఇంట్లో ఒక 5 ఎకరం పొలం అమ్మి 10,000 పెట్టి చేద్దాం అత్తగారు ఇచ్చారు కదా. 10,000 రూపాయలతో లైట్లు కూడా రావు. వీళ్ళు అంటే 3 ఫ్లోర్ల బిల్డింగ్ అత్తగారు ఇచ్చినట్టే చెప్తారు జనాలు. ఎస్ఆర్ను రీజన్ ఏంటంటే పైసలు ఎక్కువ వస్తే మనకి నచ్చదు, ఎక్కువ రావద్దు. 30,000 రావాలి. 30 అయితే బట్టలని చెప్తాం 30,000 శాలరీ అతికే చెప్తున్నారు బయట. వాట్ ఈస్ యువర్ ప్యాకేజ్? 4 lakhs ప్యాకేజ్. ప్యాకేజ్ 4 lakhs అంటే డివైడెడ్ బై 12 months. ఎస్ఆర్ను సో బిజినెస్ ఏందో ముందు మనం అర్థం చేసుకున్న తర్వాత అర్థం చేసుకునే ముందు పైసలు ఎవరు తలుచుకున్నా ఆకలితో పరిగెత్తుతో ఎవరు తలుచుకున్నా దొరికిన అవకాశం పవర్ఫుల్ అయితే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు నిజాయితీ. ఇది ముందు బిలీవ్ చేసిన తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ కూడా తెలుసుకుందాం. రెడీయా సార్? బిజినెస్ ఏంటంటే 1920లో మొదలై 1990లో మన ఇండియాకి వచ్చింది. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు జనాలు మోసపోకుండా ఉండటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016 సెప్టెంబర్ 9వ తారీఖు దీన్ని 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చి లీగల్ చేయడం జరిగింది. ఈ ఇండస్ట్రీ మోసాలు చేసేది కాదు, కానీ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బయట మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త. ఈ బిజినెస్ మీరు గుర్తుపట్టాలంటే ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి అని చెప్పి గైడ్ లైన్స్ ఉండడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏ కంపెనీ లేకపోయినా బట్టలు వదిలేసి పరిగెత్తుతారు బతారు. మన దరిద్రం ఏంటంటే దానికి ఆఫీస్ ఉండదు, ఏమో నుంచి పైసలు కట్టమంటే ఏం చూడరు. మంచి మీటింగ్ జరగాలి, సెంట్రల్ వేస్తే కూర్చోబెట్టి తినడం, మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ నుంచి పైసలు కట్టొస్తాయి. ఫిజికల్ గా ఎగ్జిస్టెన్స్ ఒక ఆఫీసు, డిస్ట్రిబ్యూటర్ పాయింట్, హెడ్ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీసు ఏం చూడరు. మంచి పార్క్ హయాత్ హోటల్ మీటింగ్ కావాలి, సెంట్రలైజ్ ఏసీలే కావాలి, మధ్యాహ్నం బిర్యానీ పెట్టాలి, 10,000 వసూలు చేయాలి, ఇంకో 2 నెలలు పైసలు కట్టాలి. ఇవన్నీ జరగకుండా ఉండడానికి వాటన్నింటినీ 2013లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బంద్ చేసింది. పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్, చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ పనిచేసిన అదే గవర్నమెంట్. పనిచేసిన వాళ్ళు మరి ఒరిజినల్ ఏందో చెప్పాలి కదా, వాళ్ళే జనాలు మోసపోదండి. దానికి 13 పేజీల గైడ్ లైన్స్ సార్. మీకు లైన్ కూడా చెప్పాను, డేట్ కూడా చెప్తున్నా మళ్ళీ. సెప్టెంబర్ 9వ తారీఖు 2016 న్యూఢిల్లీ నుంచి పార్లమెంట్ సాక్షిగా వెలువడ్డటువంటి 13 పేజీల గైడ్ లైన్స్ మీ గూగుల్ దొరికితే టైప్ చేసుకోండి. నెంబర్ 1. 2016 తర్వాత కొంతమంది మారేరు, ఇలా మోసాలు చేయొద్దని చెప్పేసి పని చేసుకొని పోయి, ఇంకొంతమంది చట్టం వచ్చిందని చెప్పి ఇంకా జర ఎక్కువ చేయడం మొదలుపెట్టి మళ్ళీ చట్టం ఏందో జనాలు చదవరు కదా సార్, చదవరు కదా, దీనికి చట్టమైంది, ఇది కూడా చట్టం ఉందని చెప్పి మోసాలు చేయకుండా ప్రమోట్ చేసి మళ్ళీ దాన్ని కట్టడి చేస్తారు. 2023 లాక్డౌన్ తర్వాత జనాల్లో సెకండ్ ఇన్కమ్ సోర్స్ మీద అవేర్నెస్ బాగా వచ్చింది. జాబ్ లో లైఫ్ లేదు, ఏదన్నా చేయాలి. ఇంతకుముందు హౌస్ వైఫ్స్ మాత్రమే చేసేది డైరెక్ట్ వెళ్ళి, ఇప్పుడు ఫుల్ టైం ఇన్కమ్ జెంట్స్ కూడా వస్తున్నారు చాలా మంది. కాబట్టి దీంట్లో కట్టడి ఎక్కువ మంది వస్తున్నట్టు మోసాలు కూడా ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి దీంట్లో కట్టడి చేయాలని 2023 పోయిన సంవత్సరం జూన్ 21వ తారీఖు నేను మళ్ళా డేట్ చెప్పిన మీకు నోట్ అన్న చేసుకోండి, వీడియో తీసుకోండి, లేకపోతే గుర్తు పెట్టుకొని సర్చ్ చేసుకోండి. 2023 జూన్ 21వ తారీఖు దీనికి ఒక గెజెట్ కూడా ఇచ్చారు. ఇంత సీరియస్ గా గవర్నమెంట్ తీసుకుందంటే బిజినెస్ మంచిదా చెడ్డదా? ఆ మంచి ఏమై ఉంటది, జనాలకు పైసలు వచ్చుడా, అంతకు మించిన ఉపకారం జరుగుతుందా?
పైసలు వస్తే చట్టాలు రావు. పైసలు ఇప్పుడు డాక్టర్ జీతం వస్తుంది కాబట్టి వైద్య వ్యవస్థను ఎంకరేజ్ చేయట్లే. దానివల్ల సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి వైద్యుడు గొప్ప, వైద్య వ్యవస్థ గొప్పది. ఎస్ఆర్నో డైరెక్ట్ సెల్లింగ్ లో అలాంటిది ఏమైనా జరుగుతుందని తెలిస్తే డెఫినెట్ గా యూ అండ్ మీ రెస్పెక్ట్ ఇన్వెస్ట్. ఆర్ యూ రెడీ? సార్ ఇప్పుడు కామన్ గా మన వాళ్ళందరూ ఇంట్లో రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్ ఉంటాయి కదా, సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, క్లోత్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఈ ప్రొడక్ట్లన్నీ చచ్చిపోయినాక వాడాలా, మధ్యలో మానేస్తారా? అందరి సౌండ్ కాదు, ఎప్పటిదాకా వాడాలి? ఇంకొకసారి మనిషి భూమి మీద బతుకున్న రోజు వాడాల్సిన చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇంట్లో వాడేటటువంటి 20 రకాల ప్రొడక్ట్. వాటిలో మన ఆరోగ్యం కూడా ఉంది అని నేను అంటున్నా, అవునా కదా? ఈ ప్రొడక్ట్లలో మన ఆరోగ్యం కూడా, ఎందుకంటే వంట నూనె ఇంపార్టెంట్ కాదు. నీ నెత్తి మీద ఎంత ఎన్నో ఉన్నాలో పూసుకోవాలి, ఉండాలి, పూసుకోవాలి అనేది వంట నూనె డిపెండ్ అవుతుంది. ఎస్ఆర్లో గుండె ఆరోగ్యం వంట నూనె డిపెండ్ అవుతుంది. ఆడపిల్లల మెచ్యూరిటీ ఏజ్, ఏ వయసులో ఎంత పెద్ద మనిషి అవ్వాలన్నా కూడా నూనె పాత్ర ఉంటుంది. శరీరంలో వచ్చే దాదాపు 70 రకాల రోగాలకి నూనె కారణమైంది. మరి ఇన్ని రకాల రోగాలకు కారణమైన నూనెను షాప్కి వెళ్ళినప్పుడు ఏ రోజన్నా మీరు ఒక 10 నూనెకాయలు అడ్డం పెట్టి సరే ఏది మంచిదని చెప్పి చూసి సెలెక్ట్ చేసుకొని వచ్చారా, పోయి పట్టుకొని వచ్చారా? పక్క పిల్లలు సెలెక్ట్ చేస్తారు. జడలబ్బర్లు, ఫోన్ యొక్క పౌచ్లు, వాచ్లు, ఫోన్లు, స్టిక్కర్ బొట్లు కూడా సెలెక్ట్ చేస్తారు. కానీ నూనె సెలెక్ట్ చేయరు, సబ్బు సెలెక్ట్ చేయరు, పేస్ట్ సెలెక్ట్ చేయరు. చేశారు పేస్ట్ రియల్ గా పేస్ట్ సెలెక్ట్ చేయాలి, స్టిక్కర్ సెలెక్ట్ చేయాలి. ఎందుకు? ఖచ్చితంగా లోపలికి వెళ్ళి చిన్నపిల్లలకి 2 పనులు ఉంటాయి. ఇక్కడ వాళ్ళ అమ్మ ఇంత పెడుతుంది పేస్ట్, వాడు దోమి వెళ్ళిపోతుంది. కడుపులో పోతుందంటే అది శర్వాకం అయితే కడుపు ఖరాబ్ అవుతుంది. ఎస్ఆర్లో మరి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి పేస్ట్ ను టీవీలో వచ్చింది వాడుతురా, మంచిది వాడుతారు? ఈ రెండింటికి చాలా తేడా ఉంది. టీవీలో వస్తుందంటే మంచిదని కాదు, బాగా ఫేమస్ అది ఎస్ఆర్లో. ఎందుకంటే వచ్చినట్టు మేడం రమ్మని చెప్పి అయిపోయేసాక రమ్మని చెప్పి పూజలు కవర్లేదు. రైట్ సార్, ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయం. కొంచెం డల్లు కూడా నేను కూడా జర తెచ్చిన ఒక్కసారి జర 90 అంటే ఇట్లా 90 degrees లో కూర్చోవాలి. 90 అనగా ఏడిపోయారు 90 కూడా ఇస్తారు కదా, 40 90 వస్తుంది. ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి. జస్ట్ 2 minutes మీరు ఇక్కడ చూస్తే నేను చెప్పేదానికి రెస్పాండ్ అయితే ఈ బిజినెస్ మీకు అర్థం. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆ మేడం కారణం ఎంత నేను ఇంతగానో మొక్కుంటా కదా, సప్పుడు లేదు అలా ఇప్పుడు అవుతున్నాను. ఏమనుకుంటారు తెలుసా, ఇంతమంది మొక్కుంటు కదా, నేను ఒక్కడి కళ్ళు పాడైపోయి అలా ఇంకా పోయిపడాలి. తప్పు చేయడం దగ్గరికి యాక్టివ్ ఉండండి, ఈడుండండి. రెడీయా? రెడీయా? సో సింపుల్ గా మళ్ళీ చెప్తున్నా, ఏడు చెప్పినా ఒకటే లేదు. ఇంట్లో వాడుకునేటటువంటి 20 రకాల ప్రొడక్ట్లలో నీ ఆరోగ్యం ఉంది, అవునా కాదు? ఈ ఆరోగ్యం ఉంది అని చెప్పడం కాదు, బాత్రూమ్ క్లీనర్ లో కూడా నీ ఆరోగ్యం ముడిపడింది. బాత్రూమ్ క్లీనర్ టాయిలెట్ వెళ్ళడానికి ముందు టాయిలెట్ క్లీనర్ మూత ఓపెన్ చేసి ముందు కూడా ఊపుతాడు కదా గట్టిగా, ఇలా ఊపి మూత ఓపెన్ చేస్తే స్మెల్ ఘాటుకు వస్తా, కమ్మకు వస్తా. ఘాటుకు వచ్చినప్పుడే అది మనమే వేసుకుని ముచ్చాడుతుంది. ఇంత ఘాటుకు ఉందంటే అన్ని చచ్చిపోతాయి, చాలా పవర్ ఉంది అనుకుంటా లేదా? అన్ని చచ్చిపోతే మాట కరెక్టే, కానీ ముందు చచ్చేది ఎవరు? టోకెన్ నెంబర్ 1 ఎవరిది? 5 ఆడ ఉంటే నువ్వు పోసినావు పోయి, ఈడనేమో నీ దగ్గర నువ్వే పీల్చుకున్నావు. బ్యాక్టీరియాకి ఏం జరిగిందంటే కరెంట్ దిగ ఎక్కిన వాటిని నువ్వేమో ట్రాన్స్ఫార్మర్ ఏం పెట్టినావు, ఇంకా ఫీవర్ ఉన్నప్పుడే పీల్చుకున్నావు. నువ్వు డైలీ కాలే నీళ్ళు కూడా తాగలేదు, నువ్వే పీల్చుకున్నావు. నేను చెప్పేది సిల్లీ పాయింట్ అనిపిస్తుంది, మోస్ట్ డేంజరస్. కొన్ని 100 సార్లు ఆ స్మెల్ పీల్చుకొని థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే చిన్నపిల్లలు. ఆఖరికి ఇంట్లో చీమ లేకుండా గీత చూసుకో లక్ష్మణ రేఖ ప్రాక్టీస్ అగో దాని నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా పిల్లలు అనారోగ్యానికి కారణం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంట్లో బట్టలు ఉతికేటటువంటి సబ్బుతోటి కూడా నైట్ 10 గంటలకు నువ్వు అన్నం విను, పొద్దుగా 10 గంటల బట్టలకి 10 గంటలకు అన్నం కూడా చేయగా టేస్ట్ సర్పు. అవి అంత డేంజరస్ కెమికల్స్ రోజు కంపెనీకి వెళ్ళిపోతాయి. అవి ఒకవేళ
న్యాచురల్ కాకపోయినా కెమికల్ తక్కువనే కాకపోయినా కడుపు ఖరాబ్ అవుతుంది. అయితోటే రోగాలు ఎక్కువ వస్తాయి. మనలో ఏం చేస్తారంటే ఆల్కహాల్ డేంజరు, గుట్కా డేంజరు, కళ్ళు డేంజరు, మందు డేంజరు. అవి తాగమని కూడా కిడ్నీలు పట్టేస్తున్నాయి. కలువ కూడా ఆల్కహాల్ తెచ్చేయడానికి లివర్ కూడా ఖరాబ్ అవుతుందంటే ఇంట్లో వాడే 20 రకాల ప్రొడక్ట్లోనే ఎక్కువ సినిమా ఉంది. కళ్ళు రోజు తాగరు కదా, బిర్యానీ రోజు తిన్నారు కదా, ఈ పొగ రోజు తాగరు కదా, అయినా కూడా నీకు ఖరాబ్ అవుతుందంటే ఇంట్లో వాడే ప్రొడక్ట్లలో చేంజ్ ఉన్నట్టు. చేస్తాను సరే, చేంజ్ ఉందా లేదా మీరే చెప్పండి నాకు. మేడ్ మిక్స్, సంతూరు ఈ రెండింటిలో మంచిది. అందరూ మాట్లాడాలి, కొత్త వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. ఇంకొకసారి ఫైనల్ గా అందరూ రెస్పాండ్ అయితే నేను మాట్లాడతా, లేకపోతే బంద్ చేసిపోతా. మేడ్ మిక్స్ సంతూరులో మంచిది అంటే 4 కండిషన్ దొరికిపోయిందా? ఎక్కడ సంతూరు సౌండ్ వినవడం సార్ మీకు? వినవాలే మీ అందరు వినాలి. ఏముంది అర్థమైందా కాదు నేను చెప్పింది? బాగున్నది వాడాలని మీరే చెప్పింది. సార్ మనం ఆరోగ్యం ఉండాలి, ఏది వాడాలి? మంచి వాడాలి, మంచిది వాడాలి. ఎస్ఆర్నో మీరు బాగుండాలంటే సోపు మంచిది వాడాలి, నూనె మంచిది వాడాలి, పేస్ట్ మంచిది వాడాలి, అన్ని మంచిగా వాడాలి. ఇప్పుడు రెండింటిలో మంచిది మేడ్ మిక్స్ మంచిది. మీరేది వాడుతున్నారు? ఎందుకు అట్లా మేడం? ఎందుకు టీవీలలో సంతూర్ గురించి యాడ్ ఎక్కువ వస్తే మేడ్ మిక్స్ గురించి రాదు? ఎస్ఆర్నో యాడ్ వస్తుందంటే మంచిదైనా బాగా ఫేమస్ అనే మనం ఏది వాడాలి? మంచిదా ఫేమస్? ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఎస్వీఆర్ ఫంక్షన్ స్టేజ్ మీద నిలబడి సార్ నేను చాలా మంచోని సార్ అంటే నమ్మవచ్చు, తప్పులేదు. ఒకసారి అమ్మొచ్చాడు సార్ నన్ను నమ్ములేదు, చాలా మంచోని డౌట్. ఇప్పటికేమన్నా ముందు వచ్చినందుకు ఎంతగానో మాట్లాడుతున్నాను. ఎస్ఆర్నో మ్యాటర్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ వీక్ ఉంటుంది. ఎస్ఆర్నో సార్ సినిమా అల్లాటప్పుడు జర భయమైంది అనుకో, లోపల ప్రమోషన్స్ ఎక్కువ చేస్తారు, చూడరా మీకు దండం పెట్టారు. ఎస్ఆర్నో మీరందరూ ఒక ఊరికెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు, ఒక కులం వాళ్ళు కాదు, ఒక మతం వాళ్ళు కాదు, ఒక రక్తం అసలే కాదు. ఎస్ఆర్నో అయినా కూడా మీ అందరి లోపల ఉన్నటువంటి ఒపీనియన్ ఏంది? సంతూర్ మేడ్ మిక్స్ లో మేడ్ మిక్సే మంచిదని గంటా పరంగా చెప్పింది మీరు అందరూ. ఎస్ఆర్నో దరిద్రం ఏంటంటే ఒక్కరు కూడా వాడు పడే. కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందా? థమ్స్అప్ తాగితే బాగుంటుందా? మాట్లాడాలి పక్క. ఏం తాగుతారు? కొబ్బరి నీళ్ళు వాడలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ తాగుతున్నారు, స్టింగ్ తాగాలి, మనం బొంగు తాగాలి. ఖచ్చితంగా థమ్స్అప్ చెడ్డది అని చెప్పి తెలుసా లేదా? థమ్స్అప్ తాగితే ఆరోగ్యం ఖరాబ్ అయితే ఏడిపోతారు. దవాఖాన పోయినాక ఏం తాగుతారు? ఎవరి కాక మనల్ని కాపాడేది. దవాఖాన పోకుండా చేసేదానిగా ముందు తాగరు. దవాఖాన పోయినాక ఏమంటే పోకుండా చేసేదాన్ని ముందు తాగి అలాగే బయట పడుతుంది పోతే తాగుతారు. గోకుడు పెట్టినాక సంతూరు వాడతారు, గోకుడు పెట్టాక మేడ్ మిక్స్ వాడతారు. పన్ను ఊసిపోయినాక కోల్గేట్ క్లోజప్ రుద్దుతారు, ఊసిపోయే ముందు డాబర్ తెచ్చుకుంటారు. కరెక్ట్ గానే చెప్తున్నారు. పుణ్యమే చేసుకొని గంట ఆలోచించండి. ఇది చాలా చిన్న కాన్సెప్ట్, చాలా చిన్న విషయం, కానీ చాలా పవర్ఫుల్. ఎప్పుడైతే కంపెనీ ఓనర్లకి జాగ్రత్త, కంపెనీ ఓనర్లకి జనాలకు క్వాలిటీతో సంబంధం ఏది, ఎంత క్వాలిటీ పెట్టినా అంత మంచి చెప్తే వాడతారు. మహేష్ బాబు చెప్తే వాడతారు. నాకు ఫిక్స్ అయిపోయి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి ప్రయారిటీ, టీవీలలో ఒక హీరో ఎట్లా ఈ ప్రొడక్ట్ చెప్తే ముందుకెళ్తారు అనే విషయాన్ని ఇచ్చే ప్రయారిటీ ప్రొడక్ట్ క్వాలిటీకి ఇవ్వట్లేదు. సంబంధం డోర్ గడేల ముక్క మైపెడతాం, మీ టూత్ పేస్ట్ ఒప్పుకుందా? అది ఇంత కుక్క కూడా వాడదా పేస్ట్, అది మనకు కూడా తెలుసు. చేస్తాను. కంపెనీ ఓనర్కి ఇంకొక విషయం ఏమవుతుందంటే బంద్ అయిపోయిన వాడతారు జనాలు. నిన్న బంద్ అయిపోయిన ప్రొడక్ట్ కూడా ఇలా వాడిపోయచ్చు అని చెప్పి మ్యాగీ నూడిల్స్ తెలుసా మీకు? చచ్చిపోతారని చెప్పిన ప్రోడక్ట్ సీసం కలిపిరు, చాలా డేంజర్, ఇది క్యాన్సర్ వస్తుంది. దీంతో చిన్న పిల్లలకు చాలా డేంజర్ అని చెప్పి బ్యాన్ చేసింది మ్యాగీ. ఎస్ఆర్నో ఇప్పుడు ఉందా లేదా? మ్యాగీ నూడిల్స్ ఉందా లేదా? పేరు లెవెల్లో పందిపో ఉంది, పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పారు. ఇలా బొత్కాల లప్పం తగ్గించి వచ్చిన పేరు లెవెల్ బంద్ అయింది, గ్లోబల్ లెవెల్ నడుస్తుంది. డవ్ షాంపూలో బెంజిన్ ఉందని బంద్ చేసారు, నడుస్తూనే ఉంది. జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్ లో ఆస్బెస్టాస్ అని కెమికల్ ఉందని బంద్ చేసారు, అది నడుస్తున్నారు. థమ్స్అప్ లో కార్బోనేటెడ్ వాటర్ తోటి పీసీఓడి వస్తుంది, క్యాన్సర్ కారణాలు అనేది ఇట్లా చెప్పి 20 ఏళ్ల కింద చిరంజీవి థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ కూడా బంద్ చేశారు. పెప్సీ పవన్ కళ్యాణ్ ఒక్క ప్రోడక్ట్ కానీ ఏ తోటి ఇప్పటిదాకా అడ్వర్టైజ్మెంట్ మొన్న కూడా మాట్లాడుకుంటారు. మేము పిఠాపురం ఎలక్షన్ మీటింగ్ లో నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కొన్ని లక్షల కోట్లు వస్తాయి నాకు, అయినా కూడా నేను వాడని కూడా జనాలు చెప్పొద్దని చెప్పి చెప్పలేదు.
ఆయన బంద్ చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు సంబంధం చెప్పి మళ్ళీ ఆపుతుంది. ఎస్ఆర్ ఒక 200 ml ముట్టాడు పెడతాడు మహేష్ బాబు. ఇట్లా తాగినట్టు యాక్టింగ్ చేసి 3-4 ముక్కలు దొరుకుతాయి టీవీలో. మనం చూసి ఆవేశపడి 200 ml ఎన్ని ముక్కలు దొరుకుతావు అంటే నేను 2 లీటర్ వాడతాను. నువ్వు 2 లీటర్లు అయితే ఇంట్లో మెట్టెక్కలేవు పుట్టంగా దేవుడు ఎస్ఆర్ ఓడెక్కి చూస్తే అడిగిస్తుంది. ఇది నేను చెప్తే కాస్త ముందే తెలుసుకొని గుర్తు చేస్తున్నారు. కొన్ని వందల ప్రోడక్ట్లు అయితే ఈ పిచ్చి ఎలా పోయిందంటే గుట్కా మంచిగా చెడ్డదా నాకు వచ్చేది గుట్కా అంటేనే చెడ్డది. కానీ గుట్కా పెడతారో లేదంటే పలుకులలో కేసు విమల్ గుట్కా పెడతాడే హీరో. హీరో సమాజానికి ఏం చేయాలి? మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడైతే ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు గాను పైసలు వస్తాయా పుణ్యానికి ఎవరు పైసలు ఎవరివి? మన పైసలు తీసుకున్నారు. మనకి ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? ఏం చేయాలి? మంచి ఎవరు చేయాలి? మనకి చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఏం జరుగుతుంది? ఎవరు చెప్తున్నారు? చెడు ప్రోడక్ట్లు ఎవరు చెప్తున్నారు? సెలబ్రిటీస్. పుణ్యానికి పైసలు తీసుకునే ఆ పైసలు ఇచ్చేది ఎవరు? మనం పైసలు ఇస్తే మనకి ఏం జరుగుతుంది? కూలిచ్చి కరెక్టే కదా. నా భాష మంచిగా ఉంటుంది, దరిద్రం ఉంటుంది, భాష బాగా కానీ విషయం అయితే భయపడండి. మళ్ళీ అన్నది అల్లట్టు నాకేసుకున్నాను. సార్ నేను చెప్పింది అర్థమైందా కాలేదు? మనం ఇచ్చిన పైసలకి సార్ ఎక్కడన్నా అమ్మర్పేటలో ఆటో ఎక్కి ముస్కురాబాద్ లో దింపాలన్నా అంటే ఒక 20 రూపాయలు అడిగింది అనుకో ఆటో ఎక్కి మధ్యలో దింపితే మిగతా 10 రూపాయలు అడుగుతాం కదా రివర్స్. 20 రూపాయలకి ఇంత కొట్లాడ పెట్టి మనం 100 కోట్ల రూపాయలు మన పైసలు తీసుకొని మనకి ఏం తినమని చెప్పాలి? సమంత నా పన్ను ఇంత తెల్లగా ఉన్నాయి, నేను ఇంత తెల్లగా ఉన్నా అంటే ఇగో ఈ సభ్యే కారణం అని చెప్పాలి. అదే ఇంట్లో వాడే చెప్పాలి ఒరిజినల్. ఎస్ఆర్ నో మహేష్ బాబు ఇంత సన్నగా ఉండి ఇంత తెల్లగా ఉండడానికి కారణం ఏం తప్పో చెప్పాలి. చెప్తారా? పైసలు ఇవ్వాలంటే చెప్తే కరెక్ట్ చెప్పిన వాళ్ళు. కానీ పైసల కోసం ఏదో చెప్తుంది చూడండి. అక్కడ మనం బాగా ఇంకా ఇక్కడ ఇంకా గమ్మతైన విషయం తెలుసా? వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు వాడడం నాకు తెలుసు. ఎస్ఆర్ నో ఇది దాదాపు 30-40 years నుంచి జరుగుతున్న సినిమా సార్. ఒక్క ప్రోడక్ట్ కాదు, కొన్ని వందల ప్రోడక్ట్. పారాషూట్ కొబ్బరి నూనె తెలుసు కదా మీ అందరికి? తెలుసో తెలియదు? వాడుతురా? ఏం నూనె అది? కొబ్బరి నూనె, నెత్తి నూనె. వీడేందుకు ఇట్లాంటివి వచ్చినాడు? కొబ్బరి నూనెనా నెత్తి నూనెనా? దాని మీద ఎక్కడ కూడా నెత్తి నూనె రాసి ఉండదు. హెయిర్ ఆయిల్ అని మెన్షన్ చేసి ఉండదు. ఎడబెడతారు మన వాళ్ళు. కుదుల నుంచి పోస్తారండి, కుదుల కట్టెలు పెట్టి దూతారు కదా, కొద్దిగా దువ్వెన పెట్టి ఇద్దరు కూర్చొని కట్టెలు కట్టగా వెళ్ళిపోయి దువ్వి 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 నిన్న పట్ట ఇంత ఎక్కడ అన్ని గొల్లల్లా మూలన్నీ అయ్యి ఉంటాయి. ఇక్కడ చెప్తుంటే చూడాలి. ఆ ఊసిపోయిన ఎన్నికలని దొరికితే పడేస్తారా కూడా పెడతారా? ఆస్తి ఒక నల్ల కవర్లు వేసి కూడా పెడతారు. అది కవర్ జర దొడ్డ అవుతుంది కదా, లోపల ఎక్కలేని ఆనందం. ఒక్కొక్క ఎంత పెద్ద గిన్నె వస్తుందేమో. చికెన్ గిన్నెలకు వస్తే వేస్తారా ఆ ఎన్నికలు? ఆ ఎన్నికలు ఏదో పుట్ట గ్లాస్ ఇస్తాడు. ఆ గ్లాస్ కోసం చేసేపు వెళ్ళి ఎన్నికలు ఇంచుకొని గ్లాస్ ఏదో పీకాలుగా భయపడి గ్లాస్ ఇస్తే ఆ గ్లాసుల రోజు పొద్దుగాల చాయ్ తాగుతారు కదా ఇక్కడ. ఇంకా మూసుకున్నా లోపల ఇంకో గ్లాస్ ఇంకా ఓన్ గ్లాస్ ముసుకుని అన్నీ గ్లాస్ కదా. ఈ గ్యాప్ లా ఈ గ్యాప్ లా ఇది ఊసిపోయిన ఎన్నికలకు వచ్చిన గ్లాసా అని మర్చిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ నూనె మాత్రమే ఆ ఎన్నికలు ఊసిపోయినాయి అది కూడా మర్చిపోతారు. అదే నూనె వెస్టీజోలు ఇచ్చింది అనుకో, 2 ఎన్నికలు ఊసిపోయినప్పుడు ఇట్లాంటి తెల్లబండ మీద వండబెట్టి ఫోటో తీసుకొడతారు. ఏం నూనె ఇచ్చినావు? ఉన్న కాటి ఊసిపోతున్నా, ఉన్నదే పోతుంది కాట. లేదా ఇంత కోపం ఎందుకు వస్తుందంటే, నేను మహేష్ బాబు కాదు చెప్పేటోడు మహేష్ బాబు అయితే ఆ నూనెతో ఎన్నికలు ఊసిపోయినా నేను మొత్తం గుండె అయినా ఏమంటారంటే నూనె మంచిదాక నాకు ఏం కోపం ఉంటుందో నాకు పడతాను. నూనెను బదనాం లేదు. సైకిల్ గాడి ఇస్తే ముందు నూనెను పక్కన పెట్టి సైకిల్ గాడి జాబ్ చెప్తాడు. నేను చెప్పేది కరెక్ట్ కదా? ఈ క్రమంలో
కంపెనీ ఓనర్లు చేస్తున్నటువంటి పెద్ద ఆయుధం ఏంటంటే జనాల క్వాలిటీతో సంబంధం లేదని చెప్పి ఇంటికాడ కూర్చొని ఒక ఏసీ హాల్లో థింక్ చేసి దమార్తోడంతా నీ బాత్రూమ్ అంతా సపోవచ్చు. నువ్వు ఏం వాడాలి, ఏం సపోతుకోవాలి, దేంతో ఫ్లోర్ కట్టుకోవాలి, ఇంట్లో ఏ చాక్పీస్ వాడుకోవాలి, ఏ దోమల కిట్ వాడుకోవాలి, ఏ చాయ్ పత్త తాగాలి, ఏ నీళ్లు తాగాలి, ఆఖరికి నువ్వు భూమి మీద ఎన్ని రోజులు బతకాలో అడ్వర్టైజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఈ మాట నీకు నచ్చినా నచ్చకపోయినా ఇంటికి వెళ్ళి గంట ఆలోచించి నాకు ఫోన్ చేయండి. ఇంకా డౌట్ ఉంటే ఇంటికి పోయి ధృవ సినిమా చూడండి. రకుల్ సింగ్ రామ్ చరణ్ ఉంటారు, వాళ్ళిద్దరు వదిలిపెట్టారు. చక్కెర దగ్గర దూకుతుంది లేదు. రామ్ చరణ్ కు అరవింద్ స్వామికి మధ్యలో ఒక ట్రాక్ నడుస్తుంది, సినిమా అయిపోయింది. అదొక్కటి గమనించాలి. నువ్వు ఏం తాగాలి, ఏం తినాలి, నీ ఇంట్లో ఎన్ని రోజులు క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి, నువ్వు ఏ ప్రోడక్ట్ వాడుకోవాలి, ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా నువ్వు ఏం కిట్ వాడాలనేది కూడా మీ నాయనమ్మ మీ అమ్మమ్మ చెప్తున్నావు. కానీ నీ నెల ఏదో వాడుకో. ఒక మాట చేస్తా జనరల్ గా వాడేది, మా ముత్తాత బలంగా ఉన్నాడు అంటారు కదా, మా తాత కూడా గట్టిగా ఉన్నాడు అంటారు కదా. తాత ముత్తాత బలంగా గట్టిగా ఎత్తుకున్నారంటే గట్టిగా తినలేదు. ఎస్ఆర్ ఆ గట్టి ఎవరు తినబెట్టారు? రామారావు, కాంతారావు, అఖిలే నాగేశ్వరరావు తినబెట్టిరా, వాళ్ళ తాత తినబెట్టినా. చెప్పిండ తాత క్లియర్ గా, బిడ్డ నేను గట్ట తిన్నా, జొన్న రొట్టె తిన్నా, అందుకే ఇంత గట్టిగా ఉంది. నువ్వు కూడా ఇవే తింటే నా లెక్క ఉంటావు. ఎస్ఆర్ ఇవి నేను తిని దాచండి, ఇవి నేను తిని అనుభవించి నా ఎక్స్పీరియన్స్ నీకు చెప్తున్నాను. నేనే తిన్నా, ఇక్కడ ఓవర్ అడగాల్సిన అవసరం లేదు, నేను తినలేదు. కాబట్టి ముత్తాత ఎట్లుండో తాతత్తే ఉండు, తాత ఎట్లుండో నాయన కూడా ఆడికాడికి అట్టే ఉండు. నాయన మన దగ్గరకు వచ్చి చెప్తాను, బిడా అనగానే డాడీ గుడి తెలుస్తాను, తంతం చెప్తా తాగుతాం. తాత ఉండడానికి పక్కన మా తాత అనేది భోజనీకే మంచి బాబు బేవ అనిపించేది. నేను తాత నువ్వు ఇంకా జమాలు ఉన్నావు, తంసం తాగు. తాతతో కూడా తంసప్ రాయించాను. తాత తంసం తాగి తగ్గలేదు దవాఖాన పడతాడు కదా, అప్పుడు ఒక్కొక్కరు ఉంటాయి. తాత మంచోడైతే బట్టకడ తీసుకొని ఈ నా సబ్బరియాలి. నేను చెప్పేది కరెక్టే కదా? సార్ మనం వాడాల్సింది వేరు, ఇప్పుడు వాడుతున్నది వేరు. వాడాల్సింది ఏదో నీకు కూడా ఎరికే, కానీ వాడతలేవు. దానికి కారణం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. దానికి నేను చేతబడి అంటున్నా. ఏంటిది? చేతబడి తెలుసా మీకు? నమ్ముతారా నమ్మరా? నమ్మడం చేయవచ్చు. నేను కూడా నమ్మను, కానీ ఎవరు నమ్మకమైన ధైర్యం లేవు, భయపడదు, టెన్షన్ ఏం లేదు. నేను ఉన్నా కదా ఇంకా భయం. మిగతాళ్ళంతా నమ్ముతారు, పిరికోళ్ళు మీరు అంటారు. నిజంగా చెప్తున్నారు, సరే మీరు బయటకు వెళ్ళి కూడా రేపటి నుంచి మేము ఉన్నాం కదా, ఇప్పుడు చేయలేదు అసలు. మేము ఎవరు నమ్మం, కూర్చక్క కూడా నమ్మం, మేము నమ్మం. కానీ ఎప్పుడన్నా నేను నడుచుకుంటా పోతున్నాను, 4 గంటలకు 5 గంటలకు పొద్దున్నాను, 2 నిమ్మకాయలు కనబడితే భయం అయింది. చేతబడి నమ్మం, కానీ ఆ నిమ్మకాయలు చూస్తే చెప్పలేము, ఏదో లోపల మళ్ళీ చేసినా చెప్తాం. మేము 3 నిమ్మకాయలు నమ్మవుతాయి, కాలకాయ నిమ్మకాయలు అంటే కదా ఇస్తారు. అయ్యే నిమ్మకాయలు ఓ అంతలు పెట్టి, ఓ 2 అన్నముద్దలు పెట్టి, ఈ ఎంకలు తీసేసి, ఓ పిడి బొమ్మను తయారు చేసి దాని కడుపులో మూల గుర్తి నిలబెట్టి అనుకోవాలి. భయం అయితే కదా, ఎక్కువైతే తక్కువైతే. ఈ అంత మొత్తం ఆ 3 బాటకాయలు పెడితే భయం లేదంతా, లోపల కాళ్ళు ఉంటాయి కనబడే. కానీ ఇస్తారు. ఆయన ఆదివారం అమాస అయిందనుకో, కుక్క సాగేదిగా కుర్రా పాట్న నీ బండి ఆ అంట పక్కన పోయింది తెలకుండా ఎంత పోయి చూసిన ఓపుకోడు. ఇంటికి పోగానే వచ్చింది, ఇంత బ్లడ్ వచ్చింది. బయటికి వచ్చిన వాడు బాత్రూమ్ లో ఉన్నవాడు జంతు నీళ్ళు తీసుకొని పట్టుకుంది అనుకో, ఫిక్స్ అయిపోయింది. ఫోన్ వదిలేండి నాయనమ్మ ఏ సార్ నువ్వు అమ్మర్పేట చౌరస్తల చేరమర్ మన అలీకే కాడ సిగ్నల్ పడితే ఆగడు అంతం చూస్తే అంతా అంటే పోలీసు వాళ్ళు ఫోటోలు మొత్తం నెంబర్ కవర్ చేసుకొని ఉంటారు. కానీ అంతా ఉంటే యువతలు ఇక్కడ ఓపడతాయి ఎక్కువ. ఏ సార్ నువ్వు నిజంగా భయపడాల్సింది 2 సిగ్నల్గా నిమ్మకాయలు. ఇప్పుడు భయపడాల్సింది ఇక్కడ నిమ్మకాయలుగా అడ్వర్టైజ్మెంట్. ఎందుకు భయపడాలని చెప్తున్నా అంటే కొబ్బరి నీళ్ళు మంచిగా వచ్చేది, థమ్స్అప్ కొబ్బరి లేదా బతాం, థమ్స్అప్ తాగితే సస్తం మీన్స్ అనారోగ్యం బాగా. ఇది చెడ్డది, ఇది మంచిది, ఇది బతుకు, ఇది బతుకని తెలిసి నిష్పెట్టి ఇక కోరుకునేటప్పుడు నిష్పెట్టి లోపల థమ్స్అప్ పోయి దాగి ఖరాబ్ అయ్యేందుకు కొబ్బరి తాగుతున్నాడు. చేతపడేది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ నిమ్మకాయలు.
వితౌట్ నిమ్మకాయలు చేతబడి అడ్వర్టైజ్మెంట్. ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు వంటలక్క డాక్టర్ చూస్తాడే ఇట్లా అంటారు. నేను అవా హయా షాప్ జాకే సంతూర్ ఎక్కావు. మనం చాలా నేను ఒక మాట విన్నా, సార్ సంతూర్ మా ఫేవరెట్ సోపు, అడ్వర్టైజ్మెంట్ చూసి నేనేం వంటలేదు మా ఫేవరెట్ అని చెప్తారు. చెప్తారా లేదా? నేను అడుగుతా, మీ ఫేవరెట్ ఎట్లా అయింది మీకు? మా తాతల కంటే వచ్చింది సార్ అనుకుందాం. మీ తాతలు అడుగు ఏం సబ్బు వాడారు? ఐడియా ఉందా తాతలు ఏం వాడారు? మీరు ఇంకా అప్డేటెడ్, మీరు అవుట్డేటెడ్ కాదు. కట్ల సబ్బు తెలుసా? ఇంత పడుకుంటుంది. మా ఊళ్ళో మైకు సభ అని ఉంటాడు, బెల్లం సభ ఇంత పడుకుంటుంది. ఆటలు ఇస్తే ఆటలు కట్ చేసి ఇస్తాడు సార్. రూపాయి ఇస్తే రూపాయి కట్ చేసి ఇస్తాడు. శరీరానికనే, నెత్తికనే, బట్టలకనే, ఎనకకనే, ముందరకనే ఆల్రౌండర్. అవు తెలుసా? బెల్లం సభ అనేది ఆడ చేతులు వేస్తుంది. దాని తర్వాత లైఫాయ్ ఎక్కడ ఉందో, ఆరోగ్యం ఎక్కడ ఉందో లైఫాయ్ వచ్చింది. తర్వాత వావ్ మమ్మీ అంటే సంతూర్ వచ్చింది. రేపు పొద్దున ఎగ్జోనా అంటే ఏమొస్తుంది? అంటే మనం వాడేది మన చేతిలో, టీవీలో ఏదొస్తే అది మన ఇంట్లో. దీన్ని పట్టుకొని అడ్వర్టైజ్మెంట్ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టి 100 అయిపోయిన ప్రొడక్ట్లు, జనాల సాగు కారణమైన ప్రొడక్ట్ కూడా ఈజీగా ఉంటుంది. సింపుల్ చెప్పండి సార్, మ్యాగీ నూడిల్స్ నేను చెప్పి తింటాను 100 అయిపోయిందని చెప్పి దాన్ని కొడతారు. 100 అయిపోయిన ప్రొడక్ట్ చెప్తే. కానీ అమితాబ్ బచ్చన్ చెప్పిన ఇంట్లో లేదా? అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా తిన్నా మ్యాగీ. కానీ మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు బట్టలు తినాడు 2 నిమిషాలు అయిపోయింది. అక్కడ నాలుగు వచ్చి డిబేట్ పెట్టినా ఓ లోకమే తింటారు, నాకే వచ్చినారు బాబు అంతా లేదా? సింపుల్ గా లోకమే తింటారు, నువ్వు తిన్నావు, లోకమే దాకా పడతావు, నువ్వు పడతావు. క్లియర్ కట్ గా అది ఏంటని తెలిసినా తింటారు. అంటే అడ్వర్టైజ్మెంట్ యొక్క ప్రభావం. దీనికి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధం ఏంటంటే నాకు మాట చెప్పండి సార్, మనం ఏదైనా ప్రోడక్ట్ వాడాలంటే అది బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఒక హోటల్లో బిర్యానీ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? తలలో కళ్ళు బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఎంక్వైరీ చేస్తారా లేదా? మనం తలలో ఎంటర్ కాగానే అవి మనం కొత్త తాళ్ళు అనుకో, ఫస్ట్ టైం పోయినాం కానీ తాగాలని డిసైడ్ అయ్యాం. మనం పోయితే ఒక ఆయన ఊగుతున్నాడు, అన్న నేను ఎంత ఊపిన తాడు ఏంటుందని అనుకోలేదా? వేసారు ఒక్క పూట కళ్ళు, ఒక పూట మందు, ఒక పూట చికెన్, ఒక పూట మటన్, ఏడ బాగుంటది ఎవరు బాగిస్తారని ఎంక్వైరీ చేసి తెచ్చుకుంటున్నాడు. వేసారు ఒకటే పూట. చచ్చిపోయిందాక వాడే వంటలను ఎవరైనా అడిగిరా? చచ్చిపోయిందాక వాడే పేస్ట్ ఎవరైనా అడిగిరా? అడగాల్సింది ఏది? వంటలున్నా బిర్యానీ అడగాలి, కానీ అడుగుతలేదు. ఈ అడ్వర్టైజ్మెంట్ తో మన ఇంటికి వస్తాయి. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పిందే, ఎవరు చెప్పాలి బాగుందా లేదా మాట్లాడాలి, ఎవరు చెప్పాలి? డైరెక్ట్ సెల్లింగ్ లో 2004లో మన కంపెనీ మొదలైంది. 2004 లో వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ అయింది. నేను వెస్టీజ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒకేసారి చెప్తాను. ఇదేమో కంపెనీ, అదేమో బిజినెస్ మోడల్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది రియల్ ఎస్టేట్ లెక్క, వెస్టీజ్ అనేది శ్రీరామ్ రియల్ ఎస్టేట్ కంపెనీ లెక్క. ఇది కంపెనీ, అది బిజినెస్, రెండు ఒకేసారి చెప్తాను. బిజినెస్ ఏంటంటే సార్ 30-40 సంవత్సరాల నుంచి మీరు బయట పోటీ వాడుతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఎట్లా జాయిన్ అయ్యి మీకు నచ్చిన ఒక 450 కోట్లు ఎస్టీలో ఉన్నాయి మొత్తం. ఎన్ని? ఇంట్లో వాడేవి, వ్యవసాయానికి వాడేవి, హెల్త్ సప్లిమెంట్లు, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్. నీకు నచ్చినవి మీ ఇంట్లో వాడుకునేవి నీ ఐడి పేరు మీద నీకు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి, హైదరాబాద్ లో నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి 8 కిలోమీటర్ల లోపల ఒక స్టోర్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇటు పోతే ఉప్పల్లో స్టోర్, ఇటు పోతే ఇక్కడ ఏమన్నా సికింద్రాబాద్ లో స్టోర్, ఇటు పోతే కొత్తపేటలో స్టోర్, మలక్పేటలో స్టోర్, అటు పోతే హైదరాబాద్ లో స్టోర్. ఎక్కడ చూసినా ఒక 8 కిలోమీటర్ల లోపలనే స్టోర్ ఉంటుంది. లేదు మీరు ఆన్లైన్ లో కొనుక్కోవాలంటే ఆన్లైన్ లో కూడా ఉంటుంది. తీసుకెళ్లి ప్రోడక్ట్ కొనుక్కోవాలి మీ ఐడి పేరు మీద. కొనుక్కోవాలి ఏం చేస్తారా? ఏం చేయాలి? పిన్నమ్మకు తెలుస్తారు కదా, ఇంకా అట్లా తీసి పాకి పెట్టాలి. అన్ని వారి పేరు మీద బట్ట కట్టి విజయాలని ఆడాలి. మరి ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? ఏం చేయాలి? అలాగే చెప్తున్నా, మళ్ళీ ఏం చేయాలి? వాడాలి. దేనికి? నాట్ ఫర్ మనీ. పైసలు వస్తాయి కాబట్టి కాదు, ఈ బిజినెస్ లో జాయిన్ అవుతారు కాబట్టి కాదు. ఎవరు వచ్చినా ఈ బిజినెస్ లకి ఏం చెప్పినా ఎట్లున్నాయో చూద్దాం అనుకోని వస్తారా? వాడతారా? పైసలు వస్తాయి కాబట్టి వాడతారా? అదే కాన్సెప్ట్. ఇంతగానో మొక్కున్నాడు కదా, ఎట్లున్నాయో చూద్దాం అనుకునే వస్తారు. వేసాను ఏం చెప్తున్నాడు ఆయన అంటే, సార్ మీరు వాడండి, మీకు నచ్చవచ్చు, 2 ఛాన్సెస్ ఉంటాయి. ఎంత పవర్ఫుల్ ప్రోడక్ట్ అయినా అందరు నచ్చాలని రూల్ లేదు. వేసాను నీకు నచ్చకపోతే బయట ఏం చేసి ఇప్పుడు బయట ప్రోడక్ట్
పడేసి వేరే తెచ్చుకుని కాంప్రమైజ్ వాడుకోవచ్చు వేరే దాని ఇక్కడ ఏం చెప్తుందంటే సార్ నా ప్రోడక్ట్ మీరు వాడండి, ఇన్ కేస్ మీకు నచ్చకపోతే నాకు రిటర్న్ తెచ్చేయండి వాడండి, నచ్చకపోతే ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతే అట్లే ఉంటుంది. అరిగిపోయే సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చి రాసించే ఏకైక బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు రుద్దుకుంటే అయిపోయే సబ్బు కూడా రిటర్న్ అడుగుతుందంటే సబ్బు ఎట్లా తయారు చేస్తున్నారు, ఎట్లుండాలి ప్రొడక్ట్ సింపుల్, మీరు వాడండి, నచ్చకుంటే నాకు ఇవ్వండి, బాగుంటే బాగుండొచ్చు కూడా కదా, నచ్చొచ్చు కూడా కదా. ఒకవేళ నీకు నచ్చితే నీ ఫ్రెండ్స్ చెప్పొచ్చా కదా. ఒక 7 సంవత్సరాల ప్రాబ్లం ఉంది మేడం నాకు, సివియర్ హార్ట్ ప్రాబ్లం మీన్స్ ఇక్కడ పెయిన్ వచ్చేది, గ్యాస్ ప్రాబ్లం, అది హార్ట్ దగ్గర పెయిన్ వచ్చేది. హార్ట్ దగ్గర వస్తుంది కాబట్టి నేను హార్ట్ పెయిన్ అనుకుని భయపడ్డ 7 years నుంచి. కేవలం 15 రోజులు మన దాంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకుంటే ఆ పెయిన్ తగ్గిపోయింది. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి నాకు ఆ పెయిన్ లేదు. అంటే ఏం జరిగింది, మంచిగా ఈ జరిగిన మంచిని వేరే చెప్పడం అనేది మంచి షేర్ చేసినట్ట, మంచిని షేర్ చేసినట్ట, మార్కెటింగ్ చేసినట్ట. ఆ షేర్ చేయడం వల్ల కంపెనీ సేల్ పెరుగుతా తగ్గుతారు, పెరగడానికి కారణం ఇప్పుడు షేర్ చేసిన నేను కాబట్టి ఆ మహేష్ బాబుకి ఇచ్చే పైసలు నాకు చేస్తారు. ఏ సార్ 30 రూపాయలకు ఒక ప్రోడక్ట్ తయారైతే మన దగ్గర రావడానికి 100 రూపాయలు అవుతుంది బయట. మధ్యలో సిఎండిఎస్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు వీళ్ళెవ్వరు ప్రోడక్ట్ వాడరు. వాడకపోయినా మనం ఇచ్చే 100 రూపాయలు 70 అవుతుంది. ఇక్కడ మన ప్రోడక్ట్ మనమే తీసుకొని మన ఇంట్లో వాడుకొని నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మార్కెటింగ్ డబ్బులన్నీ మిగిలిన కాబట్టి మనకి ఇస్తారు, అది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ గవర్నమెంట్ దీన్ని చట్టం చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి పవిత్రమైన బిజినెస్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న బంద్ అయిందన్నారు, ఇవాళ మళ్ళీ తినమంటూ తింటారు నేను మ్యాగీ అంటే. ఇప్పుడు వెస్టేజ్ నేను బాగుందని చెప్పిన నా మాటని మీరు ఇంటికి పోయి ఒక రైస్ బ్రాండ్ ఆయిల్ వాడేది. ఒక 10 రోజుల తర్వాత దీంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టేజ్ తయారైన రైస్ బ్రాండ్ ఆయిల్ కల్తీ జరిగినట్టు అనుమానం అని వచ్చింది న్యూస్ కింద స్క్రోలింగ్. ఏం జరుగుతుంది ఎమ్మంటే నా నెంబర్ దూరాడతారు, ఫస్ట్ ఇక్కడ ఏముందో పట్టుకోరాని. ఒకవేళ దొరికితే నాకు ఇవ్వాల్సిన ఇస్తారు, తర్వాత నూనె వాడతారా పని చేస్తారా, వాడతారా మానేస్తారా. బిజినెస్ 10 దేశాల్లో ఉంది ఇప్పుడు వెస్టేజ్. ఎన్ని 10 దేశాల్లో 4.5 కోట్ల మంది మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుతున్నారు. ఈ వాడుతున్న ప్రొడక్ట్ కు అందరికీ ఈ న్యూస్ చేస్తే వాడతారా మానేస్తారా. మానేసిన తెల్లారి మళ్ళీ నేను పోయి న్యూ వెస్టేజ్ అంటే ఏం చేస్తారు, డోర్ దగ్గర పెట్టి ఉన్నట్టు తప్పిస్తారు. ఎగ్జాంపుల్ ఈ రిస్క్ లో ఉంటారు కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఓనరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి, వేరే దారి లేదు. రైస్ షాప్ వాళ్ళు అంటారు కదా సార్, అన్న ఈ రైస్ తీసుకెళ్ళు 1 కిలో వండుకో, నీకు నచ్చపోతే 24 కిలోలు రిటర్న్ చేయి, బ్యాగ్ మొత్తం రిటర్న్ తీసుకురా, 1 కిలో వండుకోని చూడు, నచ్చపోతే రిటర్న్ చేయి అంటారా. ఎవరంటారు అట్లా? ఆ రైస్ షాప్ ఓనర్ భవిష్యత్తు మొత్తం బియ్యంలో ఉంటది, బియ్యం క్వాలిటీలో ఉంటది. నువ్వు ఎంత ఖతర్నాక్ ఆఫర్ పెట్టినా, ఎంత ఖతర్నాక్ బస్తా క్వాలిటీ పెట్టినా, ఎంత డిస్కౌంట్ ఇచ్చినా, హోమ్ డెలివరీ చేసినా, షాప్ ఏసీలో పెట్టినా, వచ్చిన ఛాయ్ తాపించినా, చిన్నోడు బో మంచిగా ఉందంటే మళ్ళీ వస్తాడు, లేకపోతే రాడు. ఆ రైస్ షాప్ భవిష్యత్తు మొత్తం చిన్న కస్టమర్ నోటి మాట మీద ఉన్నట్టే డైరెక్ట్ సెల్లింగ్ భవిష్యత్తు మొత్తం వాడిన కస్టమర్ నోటి మాట మీద ఉంది. కస్టమర్ నోటి మాట మీద నడిచే బిజినెస్ మీన్స్ వాడినోడు మాట్లాడితే నడిచే బిజినెస్ లో ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటేనే నడుస్తుంది, లేకపోతే ఈ బిజినెస్ లో నేను ఎట్లా వచ్చినట్టు రైస్ బ్రాండ్ ఆయిల్ ఇచ్చింది మావాడు, అరే ఆయిల్ వాడుకోరా, నేను నచ్చకపోతే నా ముఖమే చూపెట్టాలి, నాకు అదే కావాలి. మళ్ళీ కనబడుతుంది నాకంటే తప్ప ఆయిల్ వాడుకొని బాగాలేదని చెప్తాయి అనుకోని వాడు. నెగిటివ్ ఉందా పాజిటివ్ మైండ్? ఆ నెగిటివ్ ఉన్న నాకు 15 రోజుల్లో దాంట్లో వచ్చిన రిజల్ట్ ఇప్పుడు దీని కోసం కొనాలా, నా కోసం కొనాలి. అది డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి పవర్. అయితే సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే డబల్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలరా, చేయలేదు. ఇంతకంటే ఎక్సలెంట్ ప్రొడక్ట్ తయారు చేయొచ్చు. టెక్నాలజీ ఉంది, తెలివి ఉంది, పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చేయాల్సిన అవసరం అంత బచ్చన్ జాగ్రత్త కూడా ఉండదు. ఫోకస్ మొత్తం అమితాబ్ బచ్చన్ దగ్గర, సమంత దగ్గర, కాజల్ దగ్గర ఉంది. ఇక్కడ అమితాబ్ బచ్చన్ దగ్గర ఉంది. నేను పొచ్చుకున్నా నేనే అమితాబ్ బచ్చన్. నేను వాడాలి, మీకు చెప్పాలి. మీరు వాడి ఈ బిజినెస్ లోకి ఎవరు వచ్చినా అనుమానంతో వస్తారా, పూర్తి నమ్మకంతో వస్తారా? అనుమానంతో వచ్చిన వాళ్ళకు కూడా కాకా నువ్వు వాడుకో, నచ్చకపోతే రిటర్న్ తెచ్చి అని రాసేస్తున్నాడు.
అనుమానం వాడతామే ఏమో ఏపాడు అనుకునే వాడతాం ముందు అట్లా అనుకుంటే ప్రొడక్ట్ నచ్చడం అంత ఈజీ మరి వాళ్ళకు కూడా నచ్చాలంటే ప్రొడక్ట్ ఎట్లుండాలి అదే ఈ బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ ను గవర్నమెంట్ చట్టం చేయడానికి మెయిన్ రీజన్ ఖచ్చితంగా క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయాలి వేరే దారి అస్సలు వాడు నచ్చపోతే నాకు ఇంటని బాగుంటుంది దోస్తులకి సో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా సమాజానికి జరిగే మొట్టమొదటి ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటిది మొట్టమొదటి క్వాలిటీ ప్రొడక్ట్ వస్తా లేదా వస్తుందా లేదా ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడే ఉపరం ఎక్కువైంది వస్తుందా లేదా క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుందా లేదా క్వాలిటీ ప్రొడక్ట్ వస్తే ఇంటికి ఆరోగ్యం వస్తా లేదా నువ్వు ఒక్కరికి ఆరోగ్యం ఉంటే బాగుంటుందా నీ చుట్టుపక్కల కూడా బాగుండాలా అందరు బాగుండాలి ఆటోలు ఇంకా కొటేషన్ పెట్టు కాదు లేదంత మనసులో కూడా ఉండాలి ఆ ఒక్క ఆలోచన ఉంటే చాలు సార్ మీకు ఎంత డబ్బు డబ్బు మన దరిద్రం ఏంటంటే మహేష్ బాబు థమ్స్అప్ తాగమంటే చూపిస్తే తప్పు కాదు ఫేక్ కాదు అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ షారుఖ్ ఖాన్ ముగ్గురు గుప్తా గుడ్డు పెట్టరి అని చెప్పినా ఫేక్ కాదు లేడీస్ వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ లో క్యాన్సర్ వస్తుందని తెలిసినా పీవీసీ చూపిస్తే ఫేక్ కాదు నారాయణ అన్నా నేను వాడుకున్నా 7 సంవత్సరాలు నరకం అనిపించిన ఒక ఫేక్ గురించి ఈ ఆయుల్ మాత్రం నాకు తగ్గిన నువ్వు కూడా వాడుకుంటే అన్నట్టు మనం నేను నిన్ను వాడుకొని చూడమని అడిగినా కదా ఈ తగ్గాని ఇంకా డౌట్ పెట్టుకొని ఏమో నేను ఐకాన్ నేను ఎందుకు పడ కాక మహేష్ బాబు ఇంకా గేట్ కార్డు నిలబడి నేను కోకి సినిమా చూస్తే నువ్వు సూపర్ స్టార్ అయ్యావు అను చూస్తావు కదా మనం చూసావు లేదా నిజంగా మనం చూస్తే సూపర్ స్టార్ అయ్యాను నేను ఓటేస్తే నువ్వు సీఎం అయినా నీకేమో చూసుకోండి ఆ ఒక్కరు నువ్వు ఒక్కరికి పెడితే నాకు పైసలు వస్తాయా నేను మీ అందరూ చెప్తాను మన కింద వస్తున్నా కూడా రేపు ఒకేలా ఆలోచించలేదు మేము అందరం కొంటే సైతం పైసలు వస్తాయి కరెక్టే నువ్వు చెప్పేది కరెక్టే నీ కింద వచ్చానైతే నీకు కూడా వచ్చి పడైంది అది పట్టుకో వేస్తాను అది వదిలేస్తారు మనలు మీ వాళ్ళకి వస్తే మీ వాళ్ళకి వస్తే మీ వాళ్ళకి వస్తే ఇప్పుడు నేను కొంటే నా పైన రాలే మరి నా టీం 5,000 మంది ఈ 5,000 మంది తయారు చేసుకుని నేను నా 5,000 మందితో తింటారు పైసలు అంటే ఇదంతా నాటి అనక్కలేదా ఏ పైసలైనా ఎవరో ఖర్చు పెడితేనే వస్తాయి మచ్చా ఫ్లైట్ లో పోతున్నావు ఫ్లైట్ పోవడానికి పైసలు పడియాలి నువ్వే కదా వేస్తాను అందరూ ఫ్రెండ్స్ తయారు చేస్తారు నేను పైసలు ఇస్తున్నా నీకు పైసలు పెట్టావు నేను వదిలే నీకు పెట్టావా నువ్వు కాకపోతే ఇంకోటి వేస్తాను వీడ కూడా సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువ బతాడిపించుకోవడానికి కారణం ఏంటంటే నేను జాయిన్ అయితే పైసలు వస్తాయి నువ్వు జాయిన్ అయితే ఎన్ని కోట్లు కొడతావు ఎందుకు ఒక్క 3,000 కొడతా హైయెస్ట్ 3,000 కొట్టి నాకు 3 లక్షలు వస్తాయి కాక నీలాంటి 3,000 కొట్టుకోవాలి యుద్ధం చేయాలి నువ్వు రాకపోతే ఇంకో 10 మంది పట్టుకోవాలి ఎస్ఆర్లో 10 మంది రాకపోతే 20 మంది దగ్గరికి వెళ్ళాలి నేను డిసైడ్ అయితే తప్ప నాకు డబ్బు రాదు డైరెక్ట్ సెల్లింగ్ లో పుట్టుకోవడం జరిగితే లక్షల పైసలు వస్తాయి కాదు అది చైన్ సిస్టమ్ దాంట్లో ముందు 10,000 కట్టాలి నువ్వు కడితే అని చేయడం తెలియదు గుర్తిరిగినట్టు ఎస్ఆర్లో డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకటే లైన్ సార్ నేను ప్రొడక్ట్ తయారు చేసిన తీసుకొని వాడి చూడు నచ్చపోతే నాకు బాగుందని దోస్తులో చెప్పు ఇక్కడ నువ్వు మునిగేయలేదు మరి ఇంత బాగున్నదంటే జనాలు ఎందుకు వస్తలేరు అని డౌట్ వస్తుంది ఎస్ఆర్లో ఇంత బాగుంది దీనివల్ల సమాజాన్ని మంచిగా జరిగేది మరి డౌట్ ఎందుకు వస్తుంది జనాలు అంటే మస్తుగా చూసిన ఇట్లాంటి అంటున్నారు ఆ మస్తుగా ఏమేమి చూసినంటే ఒక 5-స్టార్ హోటల్ తీసుకెళ్తారు సార్ ఒక మంచి మీటింగ్ స్టేజ్ మీదకి వస్తారు మొత్తం అంతా ఇటు మ్యూజిక్ ఉంటుంది కలర్ఫుల్ ఈవెంట్ అది మధ్యాహ్నం బిర్యానీ పెడతారు తీసుకుపోయి సార్ నాకు నేను మొన్నదాకా బాగా కాసుకునేది ఇప్పుడు నాకు 1,00,000 వస్తుంది నేను మొన్నదాకా ఐరన్ చేసుకునేది ఇప్పుడు నాకు 50,000 వస్తుంది ఇట్లా చాలా మంది మాట్లాడతారు అవి చూడగానే కింద కూర్చోడానికి ఏమనిపిస్తుంది బాగా వస్తున్నాయంటే నేను కూడా చేస్తా అనుకుంటా లేదా ఇంకా ఎవరైనా వస్తే మోటివేషన్ స్పీకర్ ఆలయం మాట్లాడితే మొత్తం బట్టలు చెప్తుంటే కింద వెయ్యాలి ఆఖరికి ఇట్లా జాయిన్ కావాలని ఏం చేయాలంటే 10,000 కాదు అరే ఇప్పుడు లేవుగా ఇంటిపోయాక పంపే రాదు అసలు భయపడే నమ్మి కట్టిన చూపిస్తాను భార్య గడలో పుస్తే తాకట్టు పెట్టి కట్టిన 10,000 కదా లక్షలు ఎందుకు కట్టాలి ఎట్లు వస్తాయి ఎవరు చెప్పడు నాకు వచ్చి నీకు కూడా వస్తాయి ఇగో నాకు పడ్డాయి అకౌంట్ నీకు కూడా పడతాయి అని చెప్పి చూపిస్తే నువ్వు 10,000 కట్టావు నాకు మాట చెప్పు నీ జైలుకే 10,000 తీసి ఇంకో జైలు పెట్టినావు అంటే నువ్వు లాస్ అయినట్ట లాభం వచ్చినట్ట తర్వాత వస్తాయి కావు దేవుడు లేదు నీకైతే లాస్ అయింది ఫస్ట్ నీ చుట్టూ ఇంటికి పోయినప్పుడు నీకు ఏం చెప్తాడు నీకు సంవత్సరం తిరిగే లోపు అకౌంట్ లో 1,00,000 పడుతుంది ఎవ్రీ మంత్ కార్ వస్తుంది నువ్వు పోయి ఇంటికి పార్కింగ్ కూడా రెడీ చేసి పెట్టావు కార్ వస్తే ఎట్లా 1-2 నెలలు అయింది ఏ కారు కూడా రాలేదు ఫోన్ చేస్తావా లేదా పైసలు వస్తలేవు
ఫోన్ చేసి ఏం చెప్తారంటే పైసలు వస్తలేదు అంటే అప్పుడు రావురా, నేను నిన్ను ఎట్లయితే జాయిన్ చేసినో నువ్వు ఇంకో ఇద్దరిని జాయిన్ చేయాలి అని చెప్పిండు. అంతేనారా? అంతే. నువ్వు పోయి 20 మంది అడిగిన ఊళ్ళో నిన్ను తీసుకపోయి మ్యూజిక్ చేసి కాబట్టి నువ్వు పడ్డావు. నువ్వు ఊళ్ళకపోతే నీకు చేస్తారు మ్యూజిక్. చేస్తారు నువ్వు పుణ్యానికి వచ్చిన కూర్చొని 40 రూపాయల టికెట్ మీటింగ్ ఏమంటే ఊపుకుంటా లేచిపోతుంది. దాని 1000 రూపాయలు కట్టు 10,000 కట్టండి పడేసి కొడతారు. చేస్తారు నువ్వు కూడా జాయిన్ కావాలి. ఇప్పుడు ఈ 10,000 పరిస్థితి ఏంటి? నమ్మో వెంకటేశ పోయినాయి. లేదు నీ అదృష్టం బాబు ఇద్దరు జాయిన్ అయ్యారు, లెఫ్ట్ ఇద్దరు జాయిన్ అయ్యారు, నీ 10,000 నీకు వచ్చినాయి. అంటే నీ దుడ్డు ఇట్టింది కదా, ఇట్టి కనుక ఇక్కడ అప్డేట్ చేసి వెళ్ళింది. నువ్వు ఇంకో ఇద్దరు దుడ్డు పట్టావు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఎక్కువాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇద్దరు పట్టుకోవాలి. ఈయనకిద్దరు దొరకకపోతే ఈడు మొక్కుతాడు, ఈయనకిద్దరు దొరకకపోతే ఈడు మొక్కుతారు, ఈయనకిద్దరు దొరకకపోతే నువ్వు మొక్కుతావు. దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంట. ఇక్కడ ఎక్కడ కూడా నువ్వు పైసలు వస్తున్నాయి ఇగో ఈ ప్రాసెస్ లో వస్తే ఎవరు చెప్పరు. నాకు వచ్చినాయి నీకు కూడా వస్తాయి. కంపెనీ పేరు చెప్తారు, ఇగో ఇన్ని దేశాల ఉంది ఇంతమంది కూడా కట్టించు ఇవన్నీ చెప్తారు తప్ప అసలు పైసలు ఎందుకు కట్టాలని ఎవరు చెప్పడు. నువ్వు మునగాలే ఇద్దరు ముంతారు, నీకు ముందు నీకు చేయకపోతే నువ్వు ముందు అడిగి. ఇది మొదటి రకం మోసం. దీన్ని ఎంసీఎస్ అంటారు. సార్ 10,000 కట్టిన మోసమైనా 1000 రూపాయలు కట్టిన మోసం, 100 కడితే రూపాయి కడితే ₹1 కట్టినోడు ఎవడన్నా నేను రూపాయి కట్టాలని ఫీల్ రా. అదే రూపాయి 1 కోటి మంది కడితే ఏదైతే 10 కోట్ల మంది కడితే ఏదైతే ఆ 10 కోట్ల రూపాయలు కంపెనీలో ఎక్కువ కంపెనీ ఎత్తేసిండు. అని లాభమా లాసా? ఎంత? 10 కోట్లు వానికి లాభం. పోయిన ఎంత పోయింది? ₹1 వైద్యం గుర్తుకుంటారా? నీకు పోయి కూడా ఉండదు, నీకైనా నాకైనా. చేస్తారు అప్పుడు అది జనాల దగ్గర ఉన్న బలహీనత. అలాంటి కంపెనీల దగ్గర ఉన్న బలం. ₹1,00,000 వద్ద కూడా భర్త దగ్గర కూడా భార్య కట్టినోళ్ళు తప్పు చెప్పడంలో చాలా మంది పైసలు. అవునా కదా సార్? దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ కి దీనికి సంబంధం అస్సలు లేదు. ఇంకో విషయం చెప్తున్నా, ఇలా తొందరగా వస్తాయి పైసలు కట్టేదంట, తొందరగా వస్తాయి, వచ్చిన కాడికి వస్తాయి, మీద ముంచి కాలం పనిచేస్తారు. అదే దాని స్టోర్ కానీ ఆఫీస్ కానీ ప్రొడక్ట్ కానీ క్వాలిటీ కానీ పర్మిషన్ కానీ ఏముండవు. మీటింగ్ మాత్రం హై స్థాయిలో ఉంటుంది. మిమ్మల్ని ఇట్లా ఉపకరణ సాగుతున్నాడు మంచి సెంట్రలైజ్ వేసుకొని కూర్చోబెట్టి కొంచెం కూడా డిస్కంఫర్ట్ లేకుండా దగ్గరకు వచ్చి సార్ జ్యూస్ తీసుకుంటారా, ఎందుకంటే నీకు ఆయన జనాలు అవే మీటింగ్ నచ్చిపడతాయి. నేను అలా చెప్తాను సార్, నిజం నింటారు ఉంటుంది, అబద్ధానికి సోకులు మేకప్ ఎక్కువ. పెంట గట్ట మీద చెప్పిన నిజం నిజం లెక్కనే ఉంటుంది. అందుకే ఉపరానికి వస్తామని చెప్పింది కూడా దానికే. మీరు ఒకవేళ ఈ బిజినెస్ చేయాలంటే ఇట్లనే ఉండాలి. నా మీటింగ్లలో మా మీటింగ్లో ఎక్కడ ఏసీలు ఉన్నాయి, ఏసీలు పెట్టాం మేము కావాలి. ఎందుకంటే ఇది నిజమైన బిజినెస్. నిన్ను సోప్ ఏసీలో తీసుకొచ్చి మసాజ్ చేయాల్సిన అవసరం ₹1 పెట్టుబడి పెట్టుకుంటే ₹1,00,000 వస్తారు. దానికోసం ఏంటి ఏసీలు వేసుకుంటే ₹40 టికెట్ ఎందుకు పెట్టాలి? నాకు వచ్చేది ₹6,00,000. నేనే మొత్తం పెట్టుకుని ఏసీలు పెట్టలేదు. ఆ ₹40 టికెట్ మీరు పెట్టుకుని వస్తే కూర్చుంటారు. అయిపోయింది. ఇప్పుడు చాలా మంది పెట్టుకుని కూడా ఉంటారు. అప్లైన్మెంట్ వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఇది కూడా పార్టీ కూడా పిసార్లో డైరెక్ట్ సెల్లింగ్ లో మోసం నీ దరిదాపులో కూడా రావచ్చా? మొదటి రకం మోసం ఏంటంటే పైసలు కట్టేది. రెండోది ఏంటంటే నీకు అవసరం లేకుండా కొన్ని ఎంట కట్టారు. ముక్కు పుల్లలు కొనుక్కో, 3,000 కట్టి ముక్కు పుల్లలు కొనుక్కో, ఇంకో 2,000 కొనుక్కో, మొగలు కూడా కొనుక్కోవాలి. ముక్కు పుల్లలు ఏం చేయాలంటే కొనుక్కోవాలి. కొనుక్కున్నావు అట్లా అవసరం ఉన్నా లేకున్నా ముక్కులు కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, సూట్లు కొనుక్కోవాలి, లేకపోతే మన బూట్లు కొనుక్కోవాలి. బర్రగాత్రం కూడా బూట్లు వేసుకోవాలి, తండ్రి పని కూడా చూడేసుకోవాలి. మొగలు కూడా చీరలు కొనుక్కొని మొగలు లేనప్పుడు డోర్ పెట్టి కట్టుకొని ఇది జరుగుతున్న బయట. బీ కేర్ఫుల్. నేను మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ద బిజినెస్ విచ్ ఈస్ నాట్ రిలవెంట్ టు ద పీపుల్స్ హెల్త్, విచ్ ఇస్ నాట్ రిలవెంట్ టు ద పీపుల్. జనాల ఆరోగ్యంతో సంబంధం లేనటువంటి బిజినెస్ కాదు ఇది. జనాల హెల్త్ కి సంబంధించింది. మీరు వాడండి, మీరు వాడిన ప్రోడక్టే నీకు నచ్చితే తెలియని చెప్పండి. ఇక నువ్వు మునిగేలేదు, ఇంకొక ముంచేది. నువ్వు ముక్కలు కొనుక్కోవాలి, ఇంకో ఇద్దరు కొనియాలి. నువ్వు చీరలు కొనుక్కోవాలి, ఇంకో ఇద్దరు కొనియాలి. నువ్వు పెద్ద వాటర్ దగ్గర 3 లక్షలు పెట్టుకోవాలి, ఇంకో ఇద్దరు కొనియాలి. అది ఇంకా అవసరం ఉన్నా 2 విషయాలు సార్. పైసలు కడితే మోసం నెంబర్ 1, అవసరం లేకపోతే కొని పెడితే మోసం నెంబర్ 2. ఈ రెండింటికి డైరెక్ట్ సెల్లింగ్ లో స్థానం లేదు. గవర్నమెంట్ వాటిని బంద్ చేస్తుంది. ఇప్పుడు వెస్టీలో జాయిన్ అయ్యారు సార్. ఆ రెండింటిలో మోసం ఉందా లేదా? అవసరం లేదు, ఎంత కట్టినా మోసమే, పైసలు కట్టినా మోసమే. వెస్టీలో మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడిగారు. ఎంత కట్టమన్నారు? మాట్లాడాలి. అయిపోయింది మీటింగ్. ఎంత కట్టమన్నారు? ఓ అయిపోయిందని మాట్లాడతారు. ఏముందా? ఎంత కట్టమన్నారు? వెస్టీలో ఫ్రీగా జాయిన్ అయ్యారు.
జాయిన్ అయినప్పుడు నష్టం ఏం రాలేదు. అలా జాయిన్ అయినప్పుడే మునిగినట్టు 10,000 కడితేనే జాయినింగ్ అంటే జాయినింగ్ లోనే మునుగుడు. ఇక్కడ జాయినింగ్ అయినప్పుడు ఏం లాస్ రాలేదు. ఎస్ఆర్ఓ ప్రొడక్ట్ కొనమన్నారు, ఒక సబ్బు ఒక ఆయిల్ క్యాన్ కొన్నారు, లాస్ ఏమైనా వచ్చిందా? తీసుకెళ్ళి ఏం చేయాలండి? వాడిను నచ్చలేదు రిటర్న్ చేసి లాస్ ఏమైనా వచ్చిందా? లేదు. వాడిను ఎవరు చెప్తారో వాడితేనే మీరే సంవత్సరాల కొద్ది లాస్ ఏమైనా వస్తుందా? ఆడ మీరే వాడి సపోర్ట్ చేయకపోతే లాస్ వస్తుంది. ఎందుకంటే నువ్వు మునినావు కాబట్టి కొన్ని ఇక్కడ నువ్వు మునిగలే ఎవరిని ఉంచాల్సిన అవసరం లేదు. కొంతమంది చెప్పిన పోయి బయట ప్లాన్ ఒక్కటి జాయిన్ కాలేదు. సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్ట్ టైమో ఫుల్ టైమో ఆడని చెప్పుకుంటూ పోయిన నీ పని చేసుకుంటా లాస్ ఏమైనా వస్తుందా? ఎవరు జాయిన్ కాకపోయినా అది డైరెక్షన్. లాస్ అనేటటువంటి పదమే నీ గేట్ కాకుండా అది డైరెక్షన్. ఇది మీటింగ్కి వెళ్ళిన తర్వాత అర్థమయ్యి ఇంటికి వచ్చి ఒక 6 మంత్స్ నేను పార్ట్ టైం పనిచేస్తాను. 6 నెలలు పనిచేస్తే 13,000 వచ్చినాయి. ఈ 6 నెలలు నేను చేసిన పని ఏంటంటే జనాలు రాకపోవడానికి కారణం ఏంటి? పైసలు అవసరం లేకనా ఇదేందో తెలియదు. నాకు ఇప్పుడు తెలిసింది. నేను వచ్చిన నా దోస్తులు ఎవరు ఉంటారు? అంత కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఉంటారు. అంత నాయకులు వరగాల్సిన బ్యాచ్. వాళ్ళకి పోయి నేను చెప్పినా కూడా ఇదే మాట అంటారని చెప్పి వాళ్ళు మీటింగ్ వచ్చినాక వెయిట్ చేయాలి అని చెప్పి నేను నిలబడి 13,000 అప్పుడు ఎంఎస్ఆర్ గారి మీటింగ్ లో ఒక 30-40 మీటింగ్లు అటెండ్ అయిన తర్వాత 13,000 వచ్చింది. 13,000 వచ్చినప్పుడు నాకు 50,000 ఉద్యోగం సార్. తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్. నేను ఈ బిజినెస్ రాకముందు ఒక ఫార్మా కంపెనీలో ఎంటర్ తెలంగాణ రీజనల్ మేనేజర్. 50,000 శాలరీ. నిజంగానే కాదు ఎల్ఆర్జీనైనని మన దాంట్లో ఒక ప్రొడక్ట్ హార్ట్కి చాలా మంచిది. అది తాగుతున్నారు. పిల్లలు జోకులు వేసుకుంటారు. ఇంటికి పోయి అదే బుద్ధి నాయన మీటింగ్ లో తాగుతుండడు మేము తాగుతుంటే ఎల్ఆర్జీనై మన హెల్త్ సప్లిమెంట్. దాని గురించి కూడా ఒక పాయింట్ చెప్పాలి, ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే 40 ఏళ్ళ లోపల హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది. ఎస్ఆర్ఓ రక్తనాళం ఎట్లుంటుంది? జాగ్రత్త. రక్తనాళం ఎట్లుంటుంది సార్? రక్తనాళం లోపల మనం తినేటటువంటి పదార్థాల నుంచి కొవ్వు రిలీజ్ అయ్యి అందులో పోగు అయిపోతుంది. కొవ్వు ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి కష్టమైంది. ఎప్పుడైతే కొవ్వు మొత్తం బ్లాక్ అయిపోతుందో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి హార్ట్ పంపింగ్ ఆగిపోయి హార్ట్ అటాక్ అవుతుంది. ఈ కొవ్వు ఫుల్ ఫామ్ అయిపోయిన తర్వాత మన దాంట్లో ఫ్లాక్స్ ఆయిల్ ఉంటుంది. బయట డాక్టర్ ఎక్సర్సైజ్ చెప్తారు కానీ చాలా చెప్తారు కొవ్వు కరగటానికి. కానీ కొవ్వు కరగటానికి టైం లేదు, సమయం సార్. కొవ్వు ఫుల్ అయిపోయింది, ఆల్మోస్ట్ వాళ్ళు బ్లాక్ వచ్చేసింది. అప్పుడు నువ్వు పోయి ఎక్సర్సైజ్ చేస్తాను నువ్వు కోరుకునే ఎస్ఆర్ఓ. ఆ టైంలో ఎల్ఆర్జినైన్ కనుక తీసుకుంటే దీనికి ఉన్న గుణం ఏంటంటే ఎల్ఆర్జినైన్ లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒకటి వాయువు రిలీజ్ అవుతుంది, గ్యాస్. ఆ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క గుణం ఏంటంటే వాసోడైలేటర్. వాసోడైలేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉబ్బింపు కాలం అయినాక చికెన్ అది పెన్ను రీఫిల్ అని ఉంటుంది, ఊదితే లావై. సేమ్ మన రక్తనాళంలో ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవడం వల్ల రక్తనాళం టెంపరీగా వెడల్పై, అది వెడల్పు అవడం వల్ల బ్లడ్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఇన్స్టెంట్ గా హార్ట్ అటాక్ ఎవరికైనా వస్తుంది అనిపిస్తే ఐబీపీ లో బీపీ ఉన్నలో ఉంటే ఫ్లాక్స్ ఆయిల్ ఎల్ఆర్జీ రెండు కలుపుకొని తాగితే ఫ్యూచర్ లో హార్ట్ ఖచ్చితంగా ప్రాబ్లం లేకుండా అంత వండర్ఫుల్. సో ఇప్పుడు సార్ బిజినెస్ బాగుందా లేదా? ఇప్పుడు నేను మా సీన్ సార్ పని చేయాలి, నేను కూడా చేయాలనిపించి 6 నెలలు పనిచేసి మీటింగ్ అటెండ్ అయ్యి ఈ బిజినెస్ లో ఫ్యూచర్ ఉంది, జనాలు రావాలంటే రామని అడగొద్దు, ఇదేందో చెప్పాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి 13,000 వచ్చినప్పుడు 50,000 నా ఉద్యోగాన్ని రిజైన్ చేస్తే మీలాంటి దోస్తులు చాలా మంది ఫోన్ చేసి సైదులో నీ పని అయిపోయింది. నేను 4-5 షోలు చూసొచ్చాను, ఇప్పుడే టికెట్ తీసుకొని చూడబోతున్నావు, రోడ్డు మీద పడతావు బిడ్డ జాగ్రత్త. ఇట్లాంటి నేను ఇది చూస్తున్నాను. నేను అందరూ ఒకటే లేదండి అన్నా, నేను మోసపోతా అని చెప్తున్నావు. నేను ఎట్లా సక్సెస్ అవుతుందో నీకు చెప్తా. నేను మోసపోవడానికి ఛాన్స్ ఎట్లుందో నువ్వు చెప్పాలంటే తెలియదు కానీ మోసపోతావు. అవన్నీ ఫేక్ అంటారా లేదా? ఎందుకు ఫేక్ అని అంటే తెలియదు కానీ ఫేక్. ఇగో వీళ్ళందరి మాటలు పక్కన పెట్టి ఎవరైనా అడిగితే చెప్పేది ఇగో ఇట్లా జెన్యూన్, ఇది జెన్యూన్ అని చెప్పుకుంటూ వస్తే 13,000 అప్పుడు జాబ్ రిజైన్ చేస్తే 13, 26, 29, 43, 47, 66, 88, 90, 97, 1,04,000, 1,32, 1,55,000, 1,66, 2, 15, 2, 25, 2, 78, 3, 31, 3, 65, 4, 20, 4, 52, 5, 26, 6, 29, 6,43,000. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ బిజినెస్ లో మీ చుట్టాలు, మీ ఊరోళ్ళు, మీ దగ్గరోళ్ళు స్టార్టింగ్ లో
వాళ్ళు వచ్చినంటే నువ్వు గొప్ప వాళ్ళు ఎవరు వస్తున్నారంటే నీకు ఏమనిపిస్తుందంటే కదా అనిపిస్తాను కదా మా సీన్ సార్ పంట సార్ నేను ముగ్గురం కూర్చొని మంచాలు కూడా అనుకోలేదు 6 రూట్ల మంచాలు సెక్రటరీ కారుతో తిరిగారు. ఇప్పుడు మొత్తం ముగ్గురు కలిపి 24 కార్లు వచ్చినాయి. ఎన్ని ఇప్పుడు 24 కార్లతో సెంటర్ కూడా పోయినా ఆగవే, 6 రూట్లకు పోయినా ఆగవే, మంచాలకు పోయినా ఆగవే, కానీ పోయేంత టైం లేదు పడేది. 24 కార్లు వచ్చినాయని ఎట్లుంటుంది సార్? పవరా మొత్తం జనాలు కూడా తిరిగితే పిచ్చపోల మీద చూసేస్తారు. ఇంటికి కండక్టర్ గారు ఏం రోగం పుట్టిందా ఆయన వల్ల జాబ్ చేసుకుని సఫలం కాదు సార్. నీకు జర టేబుల్ మీద చేయబట్టే మధ్యలో పడింది కదా పంచాయతీ సెక్రటరీ నీకేం పోయేదా ఇది చేసుకున్నాను సీన్ సార్. నువ్వు తెలంగాణ మొత్తానికి మేనేజర్ పాడేయకుండా నీకేం రోగం పుట్టిందన్నా ఎవరు ఏమన్నా అని జీతం ఎంత అనుకున్నారు అన్నాను. 50,000 దాటి ఆడేది. ఒక్క దగ్గర డిసప్పాయింట్ కాలే, డిమోటివేట్ కాలే, డిమోరలైజ్ కాలేదు సార్. అనుక్షణం మైండ్ లో ఉన్నది ఒకటే లైన్, వెస్టీజ్ లో కార్ వస్తుంది, 1,00,000 వస్తుంది, 1,00,000 పెరిగే కొద్ది జనాలు మారుతారు. మనం వెంట పడితే రాని జనాలు, నిలబడితే పిలిస్తే రానోడు గెలిస్తే వాడు బలుపుతోడు కొట్టాలి, గెలుపుతోడు కొట్టాలి. ఏ సార్ నో క్లియర్ కట్ క్లారిటీగా నేనున్నా, నా టీం కూడా ఇదే క్లారిటీ ఇచ్చిన. ఇది పవిత్రమైన బిజినెస్ అవునా కదా? మంచిని అనుభవించి అదే మంచిని సాధ్యమైనంత మంది చెప్పుకుంటూ పోతే వచ్చే డబ్బే వేస్తున్నారు. ఇప్పుడు నా టీంలో 1,00,000 పైన తీసుకుంటారు 10 మంది సార్. నేను రాకుండా ఇందాక స్టేజ్ మీద నిలబడిన మొత్తం నా టీం. 1,00,000 పైన తీసుకుంటారు 10 మెంబర్స్, 2,00,000 పైన తీసుకుంటారు 4. అరుణత్ మేడం 2,20,000, సరస్వతి మేడం 2,19,000, కవిత మేడం 2,07,000, సత్యం సార్ 3,00,000. 17 కార్లు నా టీంలో. ఎన్ని? ఉగాది 9వ తారీఖు సార్ ఎంతమంది? నేను ఉగాది 9వ తారీఖు 15 కార్లు వస్తాను. వీళ్ళందరూ అడగండి కొత్తలు. 9వ తారీఖు ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది పండుగ రోజు 15 కార్లకి ఒక్క కార్ తక్కువ వచ్చినా నెక్స్ట్ సెకండ్ మెసేజ్ మానేస్తా అని చెప్పిన. ఇలాంటి కొన్ని 100 మీటింగ్లు సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. నా ఒక్క కారు ఉన్నప్పుడు నాది సత్యం సార్ 2 కార్లు ఉన్నప్పుడే చెప్పిన మాట. సారీ కేదార్ సార్ కూడా 3 కార్లు 3 ఉన్నాయి. 12 కార్లు ఉగాది లోపల రావాలి. 12 వచ్చినాయి, 14 వచ్చినాయి, మొత్తం 17. 14 ప్లస్ వచ్చిన 3 ఎన్ని? ఏప్రిల్ 9వ తారీఖు లోపల 16 కార్లు వచ్చినాయి. దాని తర్వాత ఒక కారు మొత్తం 17 కార్లు వచ్చినాయి. అవరా ఇది మళ్ళీ చెప్తున్నా సార్. ఆడ కూర్చున్నా ఆయన చెప్తారు మనం కొంత చదవలేదు తీయలేదు. మొత్తం బలకాడ పోయేది పొద్దుగా బలకాడ పోయి శనివారం చెప్పారు. మధ్యలో బోధన పెట్టి నిలబడదామని వచ్చింది. అది తీసుకుపోయి సావుకాలం మధ్యలో పెట్టి జనాలు చిన్న లైఫ్ సార్. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే మధ్యలో కూడా తప్పే కాదు, సావుకాడ భయం చేస్తే పుణ్యం వస్తుంది. పెళ్లికాడ ఎగిరిందానికంటే సావుకాడ డాన్స్ చేసినా భయం చేసిన పుణ్యం నిజారు. ఆ పుణ్యం చేసినందుకే నేను భగవంతుడు నాకు ఇచ్చింది. చాలా చిన్న లైఫ్ సార్. చాలా చాలా చిన్న డబ్బులు నేను కష్టపడ్డా. 5 రూపాయలు 10 రూపాయలు కూడా చాలా కష్టాలు పడుతున్నాయి. నా ఫ్రెండ్ ఒక టైంలో 20,000 రూపాయలు అవసరం కోసం హాస్పిటల్ పెడితే 50 మంది నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. ఫ్రెండ్స్ జర తెలుగున్నప్పుడు చుట్టుపక్కల ఉంటారు. నేను కొత్తగా చెప్పాను మీకు అందరూ తెలుసు. కొంచెం తేడా వస్తే ఒరిజినల్ ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది. ఎసార్ దరిద్రం ఏంటంటే నా దగ్గర ఒరిజినల్ ఫ్రెండ్ ఎవరు లేకపోయినా ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ. పైసలు ఉంటేనే స్నేహితులైనా బంధాలైనా గట్టిగా మాట్లాడితే మీకు కోపం వస్తుంది జరగలేదు. భార్య కూడా పైసలు ఎక్కువ అసలే మీరు చూడండి. వైపు పొద్దుగా ఏమండి అక్షరే అన్నదనుకో ఒకటి కాదా 2 అని క్రెడిట్ కార్డు లేకపోతే పైసలు ఇచ్చి 2 సీట్లు ఇప్పిస్తున్నాను. తెల్లారాక ఉద్యోగాలు 5 గంటలకు వేసి మంచిగా దోశ పిండి రెడీ చేసి దోశ వేస్తారు. దూరగా నెయ్యి వేసి లైట్ గా ఆనియన్స్ వేసి దూరం కాల్చి మంచిగా చట్నీలో పోపు పెట్టి పప్పులు వేసి అల్లం చట్నీ వేసి తీసుకొని కుదిరెట్టుకుంటా. ఏమండి అంతే నువ్వు మంచిగా నడుచుకొని తింటుంటావు. తినుకుంటా మధ్య సరళ పడితే ఉర్రుకొచ్చి నీళ్ళు ఆపిస్తావు. ఇంత చట్నీ అంటే పొంగు తీసుకుంటుంది చిన్నగా అదే పొద్దుముఖంగా చీర అడగగానే అన్నవా తెల్లారంగానే 7 గంటలకు 8 గంటలకు వేస్తుంది. దప్ప దోశ వేస్తుంది, ఆడిపోతుంది. చట్నీ వస్తుంది నువ్వా కొట్టు మొత్తం నీదే. అల్లం చట్నీ కట్టు ఎక్కి పడినంటే అనుకో ఏమో పోయి తాగదు. అది నేను ఏదో దిక్కువచ్చిన ఇది ట్రీట్మెంట్ అన్న. దీనికి రివర్స్ ఏమైనా ఉంటే అదే బయట డైలాగ్ చెప్తాడు. బంగారం నీ దగ్గర ఏం లేకపోయినా నేను చూసుకుంటాను. జర 2 రోజులు ఇంటికాడ చూసుకో అయిపోయింది కదా స్టార్ట్
పైసలు సంపాదించకపోతే వాల్యూ లేదు. ఇప్పుడు చాలా మంది పైసల మీద ఒపీనియన్ రాలే, పైసలు ఇంపార్టెంట్ కాదు, బంధాలు అనుబంధాలు మాకజెక్కలు ఏం లేవు. ఇదేమైనా ఆఫ్టర్ మనీ ఎసార్నో పైసలు సంపాదించినాక చెప్పు స్టోరీ, పైసలు ఇంపార్టెంట్ కాదు అప్పుడు చెప్పు. రజనీకాంత్ చెప్పొచ్చు 100 కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఆధ్యాత్మికత ఇంపార్టెంట్ అని చెప్తారు. ఆయన చెప్పొచ్చు డబ్బులు సంపాదించి ఏ విధంగా ఏం లేకుండా బ్రో పైసలు ఇంపార్టెంట్ కాదు. నువ్వు బ్రో అంటే ఎవరైతానో నువ్వు దావకాలు కూడా ఆయనకు ఫోన్ చేయ, అప్పుడు తెలుస్తుంది. నేను టెస్ట్ చేసి నేను చెప్తాను పైసల గురించి నాకు ఇంతగానో ఎవరు చెప్పలేదు సార్. 30 తప్పచ్చింది ఊర్లో పడ్డప్పుడల్లా దోస్తులు ఆడించారు. మళ్ళా అప్పు చేసి ఇల్లు కడదామని 9 లక్షలు అప్పు చేసి ఇల్లు కడదామని మొదలు పెడితే గోడల మీద కడదామని ట్రై చేస్తే దోస్తులు వచ్చి ఏం చేస్తారు హైదరాబాద్ మేనేజర్ గోడ మీద కదా పిల్లలు మళ్ళీ కట్టావుగా ఏపీ 9 యాడ్ చేసి 18 లక్షలు చేసి తర్వాత 18 లక్షలు టైట్ అయిందా అంటే నాకే కట్టావు ఇల్లు. ఇక దేనికైనా దోస్తాం, దేనికి బంధుత్వం, పైసలు సంపాదిస్తే అన్ని దగ్గరికి వస్తాయి. 6,43,000 ఐఎస్ఎల్ ఆన్ అండ్ యావరేజ్ 5.5 lakhs నా పర్ మంత్ ఇన్కమ్. నేను చాలా మంది నన్ను అడుగుతారు ఒకటే క్వశ్చన్, అన్న నేను కూడా ఎస్సీ జాయిన్ అయినా కానీ నీ లెక్క టీం వస్తలేదు నాకు, నువ్వు ఏం చేస్తే నీకు ఏం ఛాలెంజెస్ వచ్చినా నువ్వు ఎక్కడ నిలబడ్డావు అని. నేను అడిగిన ఒకటే క్వశ్చన్ వాళ్ళు మళ్ళీ మేడం మీరు ఎందుకు వచ్చారు ఎస్సీలోకి? సార్ నేను పైసల కోసం వచ్చాను, నేను మా అమ్మ నాయన కోసం వచ్చాను. చాలా సార్లు ఆగిపోదాం అనిపించేది నాకు. చాలా మంది చాలా కింద దిగజారు మాట్లాడలేదు. ఇలా జాయిన్ రాదా ఈ అమ్ముతున్నా ఆఖరికి ఇయర్మేటి ఇట్లా అనేది. ఇట్లా అన్నప్పుడు కొంచెం ఆడితే రేట్ వచ్చేది. తెలంగాణ సేల్స్ మేనేజర్ చేసినాం కాబట్టి అది కొంచెం హట్ అయిపోయి ఆహా దెబ్బది. సో కొంచెం బాగా అనిపించి మళ్ళీ కొంచెం పక్కకు వచ్చి ఇంటి దుర్గా పట్టుకుని అనుకుంది నాకు నేనే. ₹1,00,000 వస్తే వీడి మాట చేంజ్ అయిపోయింది. మా నాన్న కార్లో కూర్చోబెడితే వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి డిసైడ్ అయ్యి ఆగిపోవాలనుకున్న ప్రతిసారి అమ్మని నాన్నని భార్య పిల్లలు గుర్తు చేసుకొని ముందుకు పోయింది. ఏ ఊరు అడిగేది ఎంఎస్ఆర్ గారి మీటింగ్ నేను వెళ్ళేది. ఎంఎస్ఆర్ గారి మాటలు నన్ను ఇన్స్పైర్ చేసేది. సార్ లెక్క నేను మాట్లాడాలి, సార్ లెక్క నేను పోరాడాలి. కానీ నన్ను నిలబెట్టిన ఆకలి ఏంటంటే నా ఫ్యామిలీ. ₹2,00,000 తీసుకోవాలి, 14 లక్షల కారు కొట్టాలి, 3,000 మంది మీటింగ్ లో మా నాన్నతో రిబ్బన్ కట్ చెప్పారు కారు అని చెప్పేది కొన్ని వందల మీటింగ్ లో. అయినా కాలేదు. 3,000 మంది ఇక్కడ కూర్చుంటే మా నాయనని మా అమ్మని నాకు పిల్లనిచ్చిన అత్తమామలు కూడా తీసుకొచ్చారు. వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళందరి ముందుల వీళ్ళందరూ అడిగిన మా నాయన నన్ను పైసలు అడగలేడు, నా దగ్గర లేవనుకుంటుండు, నేను ఇంకా పేదరికంలో ఉన్నా అనుకుంటుండు, సరే చెప్పు మా నాయనకి నాకు పైసలు వచ్చిందని చెప్పి వీళ్ళందరిని అడిగితే చదువుతారు 2 లక్షలు అప్పుడు చెప్తే వీళ్ళందరూ. మా నాయన అడగడేమో అనుకున్నాడు. మా తాత చచ్చిపోయిన దినాలకు 60,000 వాడు బాగా తీసుకో అన్నాడు. 60,000 ఒకవేళ మా నాయన నన్ను అడగాలంటే ఇప్పుడు నేను ఎత్తాలి లెస్సీ లేకుండా. అది నా పొజిషన్. నేను లేక మొన్న మా అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేసి తడబడుతూ మాట్లాడు. మా అమ్మ తడబడుతుంది నాకు అర్థం ఏదో అడ్డం బుక్ ₹1,00,000 అనేది మమ్మల్ని. ఒకవేళ మా అమ్మ నన్ను 1,00,000 అడగాలన్నా, మా నాయన నన్ను ఒక ₹1,000 అడగాలన్నా ఇంకో జన్మ ఎత్తాలి వేస్తుంది. లేకపోతే అందుకు నిలబడ్డాను వేస్తుంది. ఈ రోజు నేను బయట మాట్లాడుతుంది కదా, ఇంత ఈజీ రాలేదు నా డబ్బులు. మీరు చెప్పే 10, 20, 30, 40, 50 అట్లా రాలే పైసలు. స్టార్టింగ్ లో ఎవరి దగ్గరికి పోయినా మొక్క మీద తలపించుకోవాలి చాలా సందర్భాలు. ఎవరు రాలేదు. స్టార్టింగ్ లో ఇందాక మీకు మాట్లాడిన లీడర్ సరస్వతి మేడం, ఎవరు లేనప్పుడు వచ్చిన లీడర్ ఒక మేడం ఒక్కటే. ఎవరు నమ్మనప్పుడు నేను నమ్మి, ఎవరు టీంలో ఎవరు కానీ నాకు నా క్యాడర్ ఏం తెలియదు, నేను మాట్లాడేది కూడా తెలియదు. నా దగ్గర ఇన్కమ్ 0 ఉన్నప్పుడు వచ్చిన ఏకైక లీడర్ సరస్వతి మేడం. ఇంకా తర్వాత చిన్న చిన్న కవిత మేడం, కేదార్ సారు, సత్యం సారు, అరవింద్ మేడం, గాయత్రి మేడం, శైలజ మేడం, శిరీష మేడం, లక్ష తీసుకుంటూ అందరూ ఇప్పుడు వచ్చిన లీడర్స్. సత్యం సార్, ఇంకో సత్యం సారు, తర్వాత మన గణేష్, లక్ష తీసుకున్న లీడర్స్ అందరూ కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను జనాలు అసహించుకోరు, నిన్ను అసహించుకోరు. వాళ్ళు నీ బిజినెస్ అంటే వాళ్ళకి అర్థం కాదు. కానీ ఒక్కలైనా అర్థం చేసుకోరు. మొన్న రానుడు ఇవ్వాలి ఎందుకు వస్తుందో చెప్పండి. నీకేం ఇప్పుడు ఇన్కమ్ లేదు, మీరు పోయి ప్లాన్ చెప్పగానే బేకారంగా కలవడు. నీకు లక్ష వస్తే ఏమంటారు? నన్ను కూడా ఎత్తుకొని కింద నేను అడుగుతున్న పొరగాడు వచ్చి అన్నా నీకు ఏం చేసుకున్నాను నన్ను నేను చెప్పిన నాకు కింద జాగ్రత్త. ఒక్కరిని జాయిన్ చేస్తానికి 8 నెలలు ఎంత పడ్డా సరస్సు మేడం. 8 నెలలు 8 months ఒక్క మేడం కోసం ఎదిగిన నేను ఇప్పుడు రోజుకే 700 మంది జాయిన్ అవుతున్నాను. 800 people per day. నా టీమే కాకుండా
వేరే టీం వాళ్ళు పిలుస్తారు సార్, మీరు కొంచెం బిజినెస్ గురించి బాగా మాట్లాడతారంట, మా టీంకి రండి, మా టీం కూడా చెప్పండి అని చెప్పి కొత్తగూడెం, వరంగల్, రేపు పొద్దున వైజాగ్ టీం కూడా ఇన్వైట్ చేశారు. అక్కడ తీసుకెళ్లి వాళ్ళు సన్మానం చేస్తారు. నేను పోతుంటే పూలు ఎత్తున్నారు కదా, నాకు అనిపిస్తుంది బాగా తొలికి ఇంతగా పవరా మాదేం చేస్తారు. నల్లమల్లి ఎంత చింపినా ఎంత నరికినా పవర్ అంతా వేస్తుంది. నాకు ఇంత గౌరవం దక్కినా మా దగ్గర పోరాటం కొంచెం ఆకలి ఉంది కాబట్టి కన్న తల్లి ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ వర్కులు వేస్తుంది. పైసలు వస్తలేవు, సైడ్ అయితే లేదు, వీడు వస్తలేదు, ఎంత అనుకోలేదు, వస్తుంది అవుతుంది. రేపు పొద్దున కారు వస్తుంది, 15 కార్లు వస్తాయి, అవుటర్ రింగ్ రోడ్ మీద షూటింగ్ తీస్తాం అని చెప్పినా లేదా? అయినా లేదా? అన్ని షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. కారు వీడియో వస్తుంది 28 రోజు ఎల్లుండి. 6,000 మందితో మీటింగ్ జరుగుతుంది ఎల్లుండి. ఎప్పుడు? 28 ఏప్రిల్ రోజు 6,000 మందితో సేమ్ మీటింగ్. ఇప్పుడు మీకు చెప్పిన సబ్జెక్ట్ వస్తుంది కొంచెం ఎక్స్ట్రా, దీనికి అన్ని ప్రూఫ్ చూపిస్తాం. అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ పిక్చర్ ఎలా ఉండదు మీకు తెలిసిన ఫ్రెండ్స్ అక్కడ తీసుకొచ్చుకోండి. నేను చెప్తేనే ఇన్ని నాకే టీం రాలేదు. ఇప్పుడు నాకు వచ్చిన టీం కాకుండా నన్ను కొంతమంది తీసుకెళ్లి ఇన్వైట్ చేసి సార్ మీరు మా టీం చెప్పండి, మా టీం మోటివేట్ చేయండి అంటారంటే పవరా ప్రాణం పెట్టి పనిచేస్తాను. నేను వెస్టేజ్ ఇప్పటికీ 1% కూడా వెస్టేజ్ పట్ల ఏ రకంగా అగౌరవం చూపెట్టు లైట్ తీసుకోలేదు. చాలా విషయాలు ఇంట్లో భార్య పిల్లలు కూడా చక్కగా పంచుకోవాలి, కానీ వెస్టేజ్ విషయంలో మాత్రం ఏ రోజు కూడా 1% కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఆవకిందంత అనుమానం కూడా లేదు నాకు. ఎక్కడికి ఏ రోజు కూడా అంత అమితంగా ప్రేమిస్తాను నేను వెస్టేజ్. ఎంఎస్ఆర్ గారు చెప్పేసి అయితే సార్ పైసలు ఎంత పడితే పైసలు రావు, నువ్వు చేసే పనిలో పవిత్రంగా పనిచేయి, దాంట్లో ప్రాణం పెట్టి పనిచేయి, పైసలు ఎందుకు వస్తాయని చెప్పినట్టే వస్తాయి. మాకు ఇంతగానో చాలా మంది డబ్బులు వస్తాయి కదా, వేరే వాళ్ళకి నేను చేర్చలేదు సార్, చేర్చలేదు. అందరం కలిస్తే ఏదో చేర్చలేదు. మామూలుగా 10 రూపాయలు వేస్తే వేరే వాళ్ళకి చేస్తాం. అట్లాంటిది మేము ఒక 8 months నుంచి డొనేషన్ ప్లాన్ చేస్తాం సార్. వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఆదాయంలో ఒక 2% తీసి డొనేట్ చేస్తాం. ఒక 8 నెలల టైంలో బయట వెస్టీ కాకుండా 8 నెలల టైంలో 6 లక్షల రూపాయలు సంపాదించడం ఈజీగా కష్టం. మాట్లాడాలి 6 లక్షల రూపాయలు 8 నెలల్లో సంపాదించడం కష్టం. అలాంటిది 8 నెలల టైంలో 6 లక్షలు డొనేట్ చేసినాం. మీ అండ్ మై టీం మీలో వాళ్ళ ఫాదర్ కోల్పోయిన మదర్ కోల్పోయిన వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిన ట్రాన్స్ఫార్మర్ మీద పడి కాలు 4 క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ మా ఎంఎస్ఆర్ గారు చెప్పేసి అయితే సార్ నీకు 2 కాళ్ళు బలంగా ఉంటే కాళ్ళు లేనివాడికి నడక నేర్పించు, నీకు 2 చేతులు బలంగా ఉంటే చేతులు లేనివాడికి ఏమైనా సాయం చేయి, నీకు 2 కళ్ళు మంచిగా ఉంటే చూపులు లేనివాడి పక్క నిలబడు, నీ దగ్గర డబ్బు బాగుంటే ఏదో పక్క నిలబడు, నువ్వు బలవంతుడు అయితే బలహీన పక్క నిలబడు. ఓవరాల్ అయినా అప్పుడు నీ బలాన్ని కాదు. నాకు లక్షలు వచ్చినాయి, నాకు కారు వచ్చింది అని మనం ఇంట్లో ఏం రాస్తా, నీకు 6 లక్షలు వచ్చింది 10 లక్షలు వచ్చింది అవునంటే ఏమవుతుంది? నీకు వచ్చిందంటే సమాజానికి కావాలి ఇస్తే దానికో సార్థకత. చేస్తారు కోట్లు సంపాదించుకొని ముందు పెట్టుకొని పోతే ఏమని పడుతుంది? 100 కూడా మొత్తాడు కట్ చేసి పెట్టుకో, మొత్తాడు కూడా అన్ని ముందు సంపాదించాలి. సంపాదించడానికి ఎంతో కొంత సమాజానికి ఇచ్చి ఎప్పుడు సాగు వస్తే అప్పుడు నవ్వుకుంటూ చచ్చిపోవాలి. ఎసారు మన ఆయన చెప్పేది ఏ జాగీర్ కాదు బిడ్డ, భూమి ఇట్లా పుట్టి అట్లా చచ్చిపోదు బిడ్డ. నాకు ఇప్పుడు 6 లక్షలు వచ్చినా మన ఆయన బాగా ఇల్లుగా పోతాడు, గుంతలో పోతాడు, అన్ని పనులు చేస్తాడు. మా ఆయన పోయి అడిగిననుకో నాకు 6 లక్షలు వస్తున్నాడు పీకి తీయాలి. చచ్చిపోయేదాకా నేను కష్టపడుకుంటే వస్తా, గడ్డపాలు చేతిలో పట్టుకుని చచ్చిపోవాలంటాడు మా ఆయన. నేను అదే అలవాటు చేసుకున్నాను. నాకు 6 లక్షలు వచ్చినా నేను ఇప్పుడు ఇంట్లో కూర్చొని వస్తాను. ఇప్పటికీ ఫీల్డ్ కడుతున్నా, ఇప్పటికీ పని చేస్తున్నా, గొంతు పగిలిపోయినట్టు కొట్టుకుంటున్నా. మీటింగ్ లో జాయిన్ అయ్యి ఆల్రెడీ క్యాడర్ వచ్చిన లీడర్స్ అందరికీ అదే చెప్తున్నాం. సర్వీస్ మోడ్ లో ఉంటాం, అక్కడ పని చేసేటువంటి విషయం అలవాటు తీసుకున్నాం. మనిషి అనేటటువంటి వాడు చనిపోయేంత వరకు పోరాటం వైపు ఉంటేనే మనిషి కట్ట. పోరాటానికే విలువ ఉంటుంది సార్, గెలవగానే మర్చిపోతాం. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, దాని తర్వాత వీళ్ళందరివి స్వతంత్రం వచ్చినాక బతకలే తరాలు, కానీ స్వతంత్ర పోరాటంలో వాళ్ళకి కొన్ని పేజీలు ఉన్నాయి. ఎస్ఆర్లో మనకు కూడా ఫస్ట్ పోరాడాలి. నల్లగారు మనిషి ఎర్రగా ఒక నిప్పు కనికలా కావాలి. అయిన తర్వాత నీకు వాల్యూ వస్తుంది. అయిన సార్ వర్క్ చూసి జనాలు రెస్పెక్ట్ చేస్తున్నారు, నాకు చెక్ చూసి కాదు. మీకు కూడా అదే చెప్తున్నారు, మాతో పాటు రండి, 1 సంవత్సరం వేస్తులో మాతో పాటు జర్నీ చేయండి, నీకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం. అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ మనతో పాటు వచ్చినటువంటి బలహీనలకు అండగా ఉంటాం, పేదవాళ్ళని కొంచెం లైఫ్ లో నిలబెడతాం. స్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్స్ చెప్తున్నాం, ఈ ఏజ్ లో జర అంతా కటింగ్ పెట్టి పిల్లలు మాట తిరుగుడు ఏమన్నా ఉంటే అలవాటు బంద్ చేయండి. 1 సంవత్సరం జర ఎంటర్టైన్మెంట్ చేయండి. ఎందుకంటే ఏజ్ మనం కాబట్టి కొంచెం తెలిసిన ఎంటర్టైన్మెంట్ లో ఉండి, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ లో ఉండి, ఎప్పుడు మీటింగ్లకు వస్తూ ఈ బిజినెస్ పట్టుకోండి.
కలెక్టర్ కావాల్సినటువంటి మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే అంతకు డబుల్ శాలరీ 1 year లో తీసుకోవచ్చు. అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ ఇస్తుంది. నువ్వు కలెక్టర్ అయితే ఒక జిల్లాకే ఏపీ తెలంగాణలో ఒక 3-4 లక్షల మంది గుర్తుపడతారు. ఇవాళ సైదుల్ సార్ కలెక్టర్ ఆఫీస్ లో చెప్పరాసుకోవడం అంటారు క్వాలిఫికేషన్. పవర్ ఆఫ్. సో బిజినెస్ బాగుందా సార్? మేడం బాగుందా? చేయొచ్చా? చేద్దామా? ఎంతమందికి అర్థమైంది? ఇతర వాళ్ళకి అర్థం కానట్టే, చేతులకు అర్థం కానట్టే. సార్ బాగుందా? చేద్దామా? ఇంత అవకాశం ఇచ్చి ఉబ్బరానికి కూడా నాకు తెచ్చుకుంటూ కూడా కూర్చున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం అందరం చెప్పినాం కార్లు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అంబర్పేటలో ఒక చిన్న స్థాయి కవిత మేడం 8 సంవత్సరాలు స్కూల్ టీచర్ గా పనిచేసి వెస్టేజ్ పట్టుకుంటే అమ్మ నీకు 1 లక్ష వస్తుంది అంటే నాకు 1 లక్ష వద్దు 20,000 వస్తే దాని చెప్పి వచ్చింది మేడం. ఆ 20,000 తీసుకొని ఇప్పుడు 1,80,000 నాకు అంటే ఇస్తలేదు. డిసెంబర్కి 5 లక్షలు కావాలంట. సో మేడం కి ఒక 3 ఆడపిల్లలు, వాళ్ళ సార్ వచ్చేసి చిన్న బిజినెస్ సార్, ఇద్దరు కలిసి వెస్టీలో ఫుల్ టైం పనిచేశారు. సర్వశ్రీ మేడం వచ్చినటువంటి అవకాశం పట్టుకొని చాలా చాలా గట్టిగా వెస్టీజ్ తప్ప ఇంకో ధ్యాస లేకుండా పనిచేయడం వల్ల కియా సోనెట్ 13 lakhs పడుతున్న కార్ తీసుకోగలిగారు వాళ్ళు. సో ఒకసారి మేడం వాళ్ళని అక్కడ ఫెలిసిటేట్ చేయండి. లీడర్ సప్లైస్ సర్వశ్రీ మేడం క్రౌన్ డైరెక్టర్స్ అండ్ ఎబో ఒకసారి పైకి వెళ్ళండి. క్రౌన్ అండ్ ఎబో, డైమండ్ అండ్ ఎబో ఒకసారి పైకి వెళ్ళండి. సీన్ సార్ ఒకసారి కార్ అక్కడ పెడతారు సార్, వాళ్ళ కార్ ఇనాగ్రేషన్ కూడా ఉంది ఇక్కడ. ఒకసారి అక్కడ పెట్టండి, ఎదురుగా పెట్టి ఇటు పెట్టండి, ఇటు మళ్ళీ పెట్టండి సార్. ఎవరు లేదు, ఒక 10 నిమిషాల ప్రోగ్రామ్ అయిపోతుంది ప్లీజ్. ఇటు మళ్ళీ పెట్టండి సార్.